వందల రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఒక అగ్రికల్చర్ మెషినరీ మాల్గా చెప్పుకోవచ్చు. అందరూ రైతులకు అన్ని రకాల పంటలకు అవసరమైన పరికరాలు దొరికే వన్ స్టాప్ సొల్యూషన్గా దీన్ని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. వందల రకాల మెషినరీలు అంటే ఏమిటి, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్దాం, వాటి గురించి తెలుసుకుందాం. తర్వాత ఈ కంపెనీ ఎన్నాళ్ళుగా ఏ రకమైన సేవలను రైతులకు అందిస్తోందనే పూర్తిస్థాయి సమాచారం, వీటిని ఏ విధంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది, వారంటీలు ఏ విధంగా ఉంటాయనే పూర్తిస్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వందల రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు ఉన్నటువంటి ఒక కంపెనీలో మనం ఉన్నాం. ఆ కంపెనీ పేరు SNK&Co కంపెనీ. ఆ కంపెనీ ప్రొపరైటర్ అయినటువంటి సంబు సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు కల్వకుర్తి పట్టణం. ఇది నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో భాగంగా ఉంది. గతంలో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో భాగంగా ఉండేది. చాలా అతిపెద్ద వ్యవసాయ యంత్ర పరికరాల కంపెనీగా చెప్పుకోవచ్చు. దాదాపు 50 కంపెనీలకు చెందినటువంటి, అందులో ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో పనిచేస్తున్న కంపెనీలు ఉన్నాయి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. మొత్తం ఒక 50 రకాల కంపెనీల నుంచి సుమారు 100 రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు రైతులకి. ఎక్కడ ఏ ప్రాంతానికి కావాలన్నా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమిలో ఎంతకాలంగా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు, ఏ రకాల యంత్ర పరికరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనే పూర్తి స్థాయి సమాచారం సంబు సంతోష్ గారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారితో పాటు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏమిటో చూసొద్దాం. వాటి గురించి అక్కడే కొంత క్లుప్తమైన సమాచారం తెలుసుకుందాం. వీటన్నింటి పనితీరు ఏ విధంగా ఉందనేది రాబోయే వీడియోలలో మనం రైతుల వద్దకే వెళ్ళి క్షేత్రస్థాయిలో ఆ యంత్రాల పనితీరును చూసి తెలుసుకుందాం, మరింత లోతైన సమాచారం. ఈరోజు మాత్రం ఏ యంత్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాటి ధరలు సుమారుగా ఎట్లా ఉన్నాయి అనేది మాత్రమే క్లుప్తంగా తెలుసుకుందాం. అప్పటికి ఆ సమాచారానికి చాలా పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో. కాబట్టి మొత్తం ఎన్ని రకాల యంత్రాలు ఉన్నాయని వాటి పరిచయం మాత్రం ఈరోజు చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఈ వ్యవసాయ యంత్ర పరికరాల వ్యాపారంలో? మేము ఒక 10 years నుంచి ఉన్నామండి ఈ ఫీల్డ్లో. 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంతకుముందు వేరే బిజినెస్ ఉండే, మాకు రైస్ ఇండస్ట్రీ ఉన్నది ఇదే ప్లేస్లో. సో అక్కడనే ఇదే బిజినెస్, అదే ఫార్మర్ లైన్తోని మళ్ళీ ఇక్కడనే స్థాపించాము. ఒక 8 నెలల 9 నెలల క్రితం కూడా వచ్చి చూసినాం, చాలాసార్లు వచ్చినాం ఇక్కడికి. ఇప్పటికి మొత్తం మార్చేసినట్టున్నారు, అసలు చాలా పెద్దగా పెట్టినట్టు. ఇప్పటికీ చాలా అప్డేట్ అయిపోయింది కంపెనీ. ఇప్పుడు ఇంచుమించు మనం చాలా ఎక్విప్మెంట్స్, మినీ సెక్టర్, హ్యాండ్ టూల్స్, ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్లో కూడా ఇంకా చాలా రకాలు తీసుకొచ్చినాము. ఒక 200+ అబోవ్ మోడల్స్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన పాయింట్లో ఉన్నాయి. 200 కంటే ఎక్కువ రకాలు మీ దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కొన్ని మోడల్స్ కూడా ఆన్ ఆర్డర్ బేసిస్లో కూడా మనము కస్టమర్ల అవసరాలను బట్టి తెప్పిస్తుంటాము. వాళ్ళకి ఏమేమి కావాలనో ఆ ఫీల్డ్, ఆ పొజిషన్ బట్టి ఆర్డర్ని చేస్తుంటాము. సో డైరెక్ట్ కస్టమర్ ఇంటికి కూడా డెలివరీ ఇస్తుంటాం అనమాట. ప్రతి మంచి స్టాండర్డైజ్ కంపెనీలు, MNC కంపెనీస్తోని టైఅప్ అయ్యి ఈరోజు మార్కెట్లో మనం 200+ ఎక్విప్మెంట్స్ మార్కెట్లో హెల్దీగా మంచిగా ఉంది బిజినెస్. అంటే కస్టమర్స్కి కరెక్ట్ ర్యాపోలో సర్వీస్ అండ్ స్పేర్ కూడా ఇచ్చుకుంటా చేస్తున్నామండి. ఓకే, MNC కంపెనీలు అంటున్నారు అంటే వ్యవసాయ యంత్ర పరికరాల్లో ఇతర దేశాల నుంచి కూడా పరికరాలు ఎన్నెన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర ఇటలీ నుంచి వస్తున్నాయి, కొన్ని US ఉన్నాయి, కొన్ని తైవాన్ ఉన్నాయి, చైనా ఉన్నాయి, మల్టీనేషనల్ బ్రాండ్స్ ఇంకా కొన్ని కంపెనీస్ ఆస్ట్రేలియా ఉన్నాయి. సో అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని రకాల కంపెనీల ప్రొడక్ట్స్ దొరుకుతాయండి? మొత్తం 50+ కంపెనీస్ ప్రొడక్ట్స్, 50 కంపెనీల కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇవి తీసుకుంటే ఇవన్నీ రోటోవేటర్లు ఉన్నట్టుంది. ముందు రోటోవేటర్లే మన దగ్గర ఒక 7 to 8 బ్రాండ్స్ తో మనం టైఅప్ అయ్యి ఉన్నామండి. 7-8 రకాల బ్రాండ్లు. ఇవి ఏ కంపెనీ ఇవన్నీ? ఇదంతా మ్యాషియో అండి. మ్యాషియో గ్యాస్పరాడో ఇటలీ బ్రాండ్ అండి. ఇటాలియన్ కంపెనీ. సో మనకు 2 years వారంటీతోని ఈ ప్రోడక్ట్ ఉందండి. ఇది మా ఏరియాకి తగ్గట్టు హై క్లియరెన్స్ రోటోవేటర్ అని లేటెస్ట్ గా లాంచ్ అయ్యి ఉండే. ఇది అరౌండ్ మనం 400-500 రోటోవేటర్స్ మార్కెట్లో ఇచ్చినాము. 6 inches డెప్త్ వెళ్తుంది. కొంచెం ధర కూడా ఎక్కువే ఉండేటట్టుంది. కొంచెం ప్రైస్ ఉంటుందండి. కాకుంటే మనకు 2 years వారంటీ ఉంది కాబట్టి కస్టమర్కి ఇవాళ రేపట్ల ప్రైస్ ప్రకారం తీసుకుంటే మన దగ్గర 83,000 నుంచి కూడా రోటోవేటర్స్ ఉన్నాయి. 83,000 కూడా రోటోవేటర్స్. మాక్సిమం అంటే ఎంత ఉంటాయి? ఇది 130-140 వరకు ఉంటుంది. ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఈ రోటోవేటర్స్ కి. ఫైనాన్స్ ఫెసిలిటీస్, అన్ని వస్తువుల మీద కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. అన్ని వస్తువుల మీద 7,000 నుంచి ఉండే రేటుతోనున్న ప్రోడక్ట్స్ అన్ని మనకి ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. 7,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఏ వ్యవసాయ పరికరానికైనా మనకు ఫైనాన్స్ ఫెసిలిటీ చాలా కంపెనీల లిస్ట్ కూడా వేసినట్టున్నారు. అవునండి, ముందరికి వెళ్తే మనం ఇంకా చాలా అవన్నీ చూడొచ్చు. ఇవన్నీ రోటోవేటర్, ఇవంతా రోటోవేటర్. ఎన్ని కంపెనీలు ఉంటాయి మొత్తం రోటోవేటర్లు? ఇప్పుడు ఒక 7 to 8 బ్రాండ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నది ఇది క్రాప్ కింగ్ అని ఉంది. క్రాప్ కింగ్, బుల్ ఆగ్రో,
ల్యాండ్ ఫోర్స్, ఇది బుల్ అగ్రో, జ్యోతి, చాంపియన్, జ్యోతి ఉంది, చాంపియన్ కంపెనీ రోటోవేటర్, సైడ్ మ్యాష్, శక్తిమాన్ ఉంది, దాని తర్వాత భూమి ఉంది, దాని తర్వాత రోటోఫీల్డ్ ఉంది. ఇట్లా ఒక 7-8 రకాల కంపెనీల రోటోవేటర్. మాక్సిమం మనం తీసుకున్న ప్రతి బ్రాండ్ రోటోవేటర్ కి వారంటీ అనేది 100%. అంటే అది గేర్ బాక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ బాడీ అయి ఉండొచ్చు, షాఫ్ట్ ఉండొచ్చు, బ్లేడ్స్ ఉండొచ్చు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రకారంగా వాళ్ళ వారంటీస్ని ఇస్తుంటుంది. సో అది మనం కస్టమర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం డెలివరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ రోటోవేటర్లు. ఇంకో సెక్టార్కి వెళ్దాం. రైట్. ఇవన్నీ డిస్క్ రోటోవేటర్లు అండి. ఇవన్నీ డిస్క్ రోటోవేటర్లు అండి. మనకి ఇది వచ్చేసి 7 to 8 inches డెప్త్ వెళ్తుంది. మనకి 7 నుంచి 8 ఇంచుల రోటోవేటర్ అయితే సాధారణంగా అది 3 నుంచి 4 ఇంచులు. ఇప్పుడు మ్యాష్ హై క్లియరెన్స్ వచ్చేసి 6 inches కి వాళ్ళు లేటెస్ట్ మోడల్ లాంచ్ చేసి అది వచ్చిందండి డెప్త్ కి. సో ఇది వచ్చేసి డిస్క్ వచ్చేసి మనకి సాయిల్ ఇంకా 7 to 8 inches డెప్త్ వెళ్ళాలన్నప్పుడు, ఎక్కువ లోతు చేయాలనుకున్నప్పుడు, బ్లాక్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ ఏ సాయిల్ కండిషన్ లో కానీ, ఇది ఆల్రెడీ మనం మార్కెట్ లో కూడా 1000 రోటోవేటర్స్ దాకా పోయినాయి ఇప్పటివరకు. 2 years నుంచే వచ్చినాయి అన్నమాట ఇవి. సో మనకి ఇది డిస్క్ కూడా వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. వారంటీ బ్రేకేజ్ అయినా డ్యామేజ్ అయినా దేనికైనా డ్యామేజ్ అంటే అంత ఓన్లీ డిస్క్ కి. ప్లస్ గేర్ బాక్స్ వచ్చేసి 1 year వారంటీ అండి. గేర్ బాక్స్ 1 year వారంటీ. వీటి ధరలు ఎట్లా ఉంటాయి? ఇది వచ్చేసి మనకి 1,35,000 నుంచి ఉన్నాయండి. ఇందులో కూడా 5 డిస్క్, 7 డిస్క్, 9 డిస్క్ అని ట్రాక్టర్ బట్టి సైజుని బట్టి సజెస్ట్ చేస్తామండి. ఓకే. సో వాటి కొన్నిసార్లు రేట్లు కూడా కొంచెం మార్పు చేర్పులు మనకి సీజన్ బట్టి ప్లస్ స్టాక్ ఆర్డరింగ్ బట్టి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఆ రేట్లు మారుతుంటాయి. ఐరన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇట్లా ఇవి డిస్క్ రోటోవేటర్లు. ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం. ఇవి కూడా రోటోవేటర్ల లాగానే ఉన్నట్టున్నాయి. రోటో పడ్లర్. ఇది రోటో పడ్లర్ అండి. ఇది మనకు వచ్చేసి 8 feet రోటోవేటర్ విత్ లెవెలింగ్ బ్లేడ్ అండి. మోడల్ ఇది మ్యాషోలా జే టైప్ బ్లేడ్ అండి. ఇది జే టైప్ బ్లేడ్. జే టైప్ బ్లేడ్ అంటే రోటో పడ్లర్లు అంటే ఏంటండి అసలు? ఇది యాక్చువల్ గా ప్యాడీలా మనకి పడ్లింగ్ ప్లస్ లెవెలింగ్ చేసుకుంటూ వస్తుందండి. సో దీన్ని అందుకే మనకి 2-in-1 పర్పస్ లో యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని పడ్లర్ అని పిలుస్తారండి మార్కెట్ లో. ఇదేంటంటే 8 feet లెవెల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మనకి 320 kgs అలా ఉంటుంది. సో మనకి 45 HP 42 HP నుంచి కూడా ట్రాక్టర్స్ కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్లది? ఇది 8 feet అండి. 8 feet. ఇందులో 9 కూడా ఉంటాయా? ఇందులో 9 feet కూడా ఉంటుంది, 7 feet ఉంటుంది, 7 feet ఉంటుంది, 8 feet ఉంటుంది, 9 feet. జే టైప్ బ్లేడ్. ఇది జే టైప్. ఇందులో సి టైప్ బ్లేడ్ కూడా ఉంటదండి. మనకి ఇప్పుడు బుల్లాగ్రోల్ అయితే ఇది ఓన్లీ వరి కోసము, వరి కోసము ప్యాడీలా మాత్రమే వాడతారనమాట. ఓకే. అంటే రోటోవేటర్లు ఉంటాయి, డిస్క్ రోటోవేటర్లు ఉంటాయి, రోటో పడ్లర్ ఉంటాయి. వీటిల్లో బ్లేడ్ల సంఖ్య డిఫరెంట్ గా ఉంటది, లెంత్ వేరుగా ఉంటది, హైట్ డిఫరెన్స్ ఉంటది, లెవెలింగ్ బ్లేడ్లు వేరుంటాయి, చిన్న ట్రాక్టర్లు అయి ఉంటాయి, పెద్ద ట్రాక్టర్లు అయి ఉంటాయి. అంటే ఒక రోటోవేటర్ సెక్టార్ మీ దగ్గర ఒక 30 రకాలు పైనే ఉంటాయండి. అన్ని మోడల్స్ తీసుకుంటే మనకి షుగర్ కేన్ తో రివర్స్ ఫార్వర్డ్ తో తీసుకుంటే 30 పైనే మోడల్ రోటోవేటర్ మన దగ్గర లైవ్ లో ఉంటాయి. ఓకే. వేరే సెక్టార్కి వెళ్దాం. ఓకే అండి. ఇవి ట్రాక్టర్లకు వేసుకునే సన్న టైర్లు అండి? ఇవి అవునండి. ఇది ట్రాక్టర్ నారో వీల్స్ అని పిలుస్తారు, స్లిమ్ వీల్స్ అని పిలుస్తారు. స్లిమ్ వీల్స్. ఇది మనకి ట్రాక్టర్ వచ్చేసి 40 to 45 HP ట్రాక్టర్, 50 HP ట్రాక్టర్స్ కూడా 45 కంటే పైన ప్లస్ ఆ ట్రాక్టర్స్ కి సపరేట్ హబ్బుతో అంటే హబ్బుతో ఇస్తాము. లేదంటే డైరెక్ట్ కొన్ని మహేంద్ర కొన్ని ట్రాక్టర్లకి డైరెక్ట్ పెట్టేసుకొని మడ్ గార్డ్స్ పైకి లేపుకుంటారు. ఇది మెయిన్ ఏంటంటే కాటన్ల స్ప్రేయింగ్ చేసేటప్పుడు కానీ మిర్చిలో కానీ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ట్రాక్టర్ 3.5 feet హైట్ లేస్తుందండి. ఇది సెంటర్ హైట్. సో ఇవి 6 feet హైట్ ఉంటుందండి. అంటే చెట్లు కొంచెం పెరిగినా కూడా చేసుకొని స్ప్రేయింగ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంటర్ కల్టివేషన్ కూడా చేసుకుంటారు కొందరు. మాక్సిమం స్ప్రేయింగ్ కి బాగా యూజ్ చేస్తారు అండి. స్ప్రేయింగ్ కు దున్నకాల కంటే కూడా స్ప్రేయింగ్ కి బాగా యూజ్ చేస్తారు. అంటే ఇవి వెనక టైర్లు, ముందుకు కావాలంటే చిన్న టైర్, కొంచెం ముందల చిన్న 5 feet వస్తాయండి టైర్స్. వీటి ధరలు ఎట్లా ఉంటాయి సుమారుగా? ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అయితే 1,10,000 అలా ఉన్నాయి. ఇది కూడా 4 టైర్ల 4 టైర్లు సెట్. అంటే వెనకకి 2 ఇలాంటివి, ముందుకు చిన్నవి 2 వస్తాయండి. మొత్తం 4 టైర్లు వస్తాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే 1,10,000 ఉంది. ఇక మార్కెట్ స్టాక్ డిపెండెన్సీ ఆన్ ప్రైస్ కూడా అప్ అండ్ డౌన్ జరుగుతుంటుంది. ఇది కూడా ఓకే. రైట్. రోటోవేటర్లే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నట్టున్నాయండి మీ దగ్గర. ఎన్ని ఉంటాయి ఇప్పుడు సుమారుగా మీ దగ్గర మొత్తం?
ఇప్పుడు రోటావేటర్లు వచ్చి మన దగ్గర 500 పైన రోటావేటర్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. 500కు పైగా రోటావేటర్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ప్రెసెంట్ స్టాక్. మనకి ఇది వచ్చేసి మొత్తం ప్లేస్ ఏరియా వచ్చేసి 2 నుంచి 3 ఎకరాలు ఉంటుందండి. మొత్తం కంపెనీ మొత్తం ఈ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ 2 షెడ్లు అన్ని కలుపుకొని ఈ 2 షెడ్లు కూడా ఫుల్ఫిల్ ఉంటాయి. మళ్ళీ పైన టాప్ ఫ్లోర్ కూడా ఉంటుంది. ఏ షెడ్ల లోపల స్పేర్ పార్ట్స్ మళ్ళీ పైకి కూడా మనం స్టాకింగ్ చేసినాం. ఇప్పుడు ఇవే ఒక అరెకరానికి సరిపోను ఉన్నట్టు ఇవే హాఫ్ ఎకర్ పైనే ఉంటుంది. 500 రోటోవేటర్లు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి ఇక్కడ. సో వేరే కూడా చాలా ఉన్నాయి ఇంకా ముందర. వేరే ఇంకా చాలా ఉన్నాయండి ఇవి కాక. ఓకే, ఇవన్నేమో గడ్డి కట్టల మిషన్లు ఉన్నట్టున్నాయండి. ఇవన్నీ స్కేల్ లెస్ బేలర్స్ అండి, సెన్సార్ లేకుండా మనకి. స్కేల్ లెస్ బేలర్ అంటే స్కేల్ లెస్ టెక్నాలజీ. అంటే గతంలో స్కేల్ మోడల్ ఉండేవా? అవునండి, ఇంతకుముందు ఏంటంటే మొత్తం స్కేల్ బేలర్స్ ఉండి చాలా మందికి ఏంటంటే దారం ఊడిపోవడంతో పీటీఓ ఆఫ్ చేయకుండా రైతులు చేతులు మెకానిక్ పోతే చేతులు చాలా మంది కట్ అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు అందులో ఉన్న ఎగ్జిక్యూటివ్ కానీ వీళ్ళంతా బాగా ఓనర్కి ఒక కొత్త టెక్నాలజీ ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఫార్మర్స్కి ఉండాలని వీళ్ళు వితౌట్ సెన్సార్ స్కేల్లెస్ టెక్నాలజీ తెచ్చారండి. స్కేల్లెస్ టెక్నాలజీ తెచ్చిన ఫస్ట్ ఇదేనా? ఫస్ట్ బుల్లాగ్రో కంపెనీ అండి. బుల్లాగ్రో కంపెనీ మనకి స్కేల్లెస్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 4 మోడల్స్ ఉన్నాయండి. 4 మోడల్స్ ఏంటివి అవి? ఒకటి వచ్చేసి స్కేల్ బేలర్. స్కేల్ కూడా ఉంది. సూపర్ నోవా అని ఉంది ఒకటండి. సూపర్ నోవా అని ఒక మోడల్ ఉంది. ఒక మోడల్. దాని తర్వాత టెక్ ప్లస్ అనే ఒక మోడల్ ఉంది. అందరూ కస్టమర్లు ఏమవుతారంటే బిఫోర్ సీజన్ అయితే కొంచెం ప్రైస్ కూడా బెస్ట్ అవైలబిలిటీ ఉంటుంది, స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ సీజన్ టైంలో ఏమైతుందంటే వాళ్ళకి ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో మనం ఆర్డర్ పెట్టి స్టాక్ వచ్చే వరకు టైం లేట్ అవుతుందండి. సో కస్టమర్స్ కొంచెం ముందే వచ్చి బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా అన్ని ఇవ్వగలుగుతున్నాం. స్పేర్స్ అండ్ సర్వీస్ కూడా ఉంది, మనకు హోమ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం ఇందులో. ఎవ్రీ సీజన్ ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ఇస్తాం. అంటే ఎవ్రీ సీజన్ ముందు వాళ్ళకి ఫ్రీ సర్వీస్, అంటే ఈ సీజన్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ సీజన్ కి ముందు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. ఓకే, సో ఎక్కడికి కావాలన్నా ఇస్తున్నారా బేలర్లు? ఎక్కడ కావాలన్నా ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడ కావాలన్నా ఇస్తున్నాం. సో ఇట్లా బేలర్ లో కూడా చాలా రకాల ఉన్నాయండి. ఈ 4 మోడల్స్ ఏనా ఇంకా? అంటే మనకి ఇందులో మనకి స్క్వేర్ బేలర్ కూడా ఉందండి. స్క్వేర్ బేలర్ ఈ మామూలుగా రౌండ్ బేలర్స్ కదా, రౌండ్ కట్టలు కడతాయి గడ్డి కట్టలు. స్క్వేర్ బేలర్ కూడా ఉంది. అది వచ్చేసి 13 lakhs ఉంది మనకి. 13 లక్షలు ప్రైస్. అది ఇక్కడ పెద్ద గేమ్ ప్రస్తుతానికి. ఇది కొన్ని ఏరియాస్ లో యూజ్ చేస్తారండి. ఇప్పుడు పంజాబ్ లో బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే మన దగ్గర ఫార్మర్స్ ఇంకా స్క్వేర్ బేలర్ కి ఇంకా రాలేదండి. ఇప్పుడు వీటి ధరలు ఏ విధంగా ఉంటాయి? ఇవి వచ్చేసి మనకి 3,05,000, 3,20,000. ఈసారి వచ్చేసి ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయిందండి, ఎందుకంటే ప్రోడక్ట్లో ఇంకా అప్గ్రేడైజ్ చేసిరు అనమాట. ఈసారి ఫీచర్స్ చేసిరు, ఫ్రీ టూల్ కిట్ ఇవన్నీ కూడా, అందులో కూడా కొన్ని ఎక్సెస్ ఇస్తారు అనమాట వాళ్ళు. సో మోడల్ని బట్టి ఒక 4,000 to 5,000 వేరియేషన్ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. సో అదన్నమాట. ఓకే, ఇదంతా ఇదేంటండి? ఈ షెడ్ సపరేట్ ఉంది. మనము స్టోర్ కోసం చేసామండి. ఇప్పుడు స్పేర్స్ హెవీ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ మొత్తం రోటోవేటర్ సంబంధించిన అన్ని షాప్స్ కానీ, రోటోవేటర్ బ్యాక్ డోర్స్ కానీ, వల్సమాని షాప్స్ కానీ, ఇవి స్ప్రే పంపుకి వచ్చే పైపులు కానీ, ఇవన్నీ ఎండకి కానీ వర్షానికి డ్యామేజ్ కాకూడదని ఇవన్నీ ఇదే షెడ్లో సీడ్ డ్రిల్స్. ఇవి సీజన్ అయిపోయిందండి. మనకి సీజన్ అయిపోయిన తర్వాత వర్షానికి కానీ ఎండకు కానీ కొంచెం ఇవి తుప్పు పట్టకుండా జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడ షెడ్ లోపల నీట్గా తీసి పక్కకు పెడతామండి. సీడ్రిల్స్ అంటే ఇవన్నీ విత్తనాలు వేసే ఇందులోనే రకరకాలు ఉన్నట్టున్నాయి మీ దగ్గర. ఒక 20 రకాల మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర. 20 రకాల మోడల్స్ ఉన్నాయి సీడ్రిల్లలో. ఇవన్నీ మనకు వచ్చేసి బూమ్ రాడ్స్ అండి, 30 ట్రాక్టర్ స్ప్రేయర్లకు బ్యాక్ సైడ్ వస్తాయి కదా, ఇవి కూడా అడ్వాన్స్ స్టాక్ ఇట్లా స్టోర్ చేసి పెడతామండి మేము. ఎందుకంటే కస్టమర్లకు సీజన్ వచ్చేటాలకి అందరు నాకు కావాలన్నప్పుడు ఇయ్యలేకపోతాము. సో వీలున్నంత వరకు స్టాక్ ని స్టోర్ చేసి పెడుతున్నామండి సీజన్ ముందే. ఇవన్నీ స్టాక్ చేసుకుని ఇప్పుడు సీడ్ డ్రిల్ సాధారణంగా ఎంత ధర నుంచి ఎంత ధర ఉంటాయండి? ఇందులో వచ్చేసి మనకి 65,000 నుంచి ఉన్నాయండి, 6 row నుంచి అట్లా. సైజెస్ బట్టి 1,40,000, 1,80,000 వరకు కూడా సీడ్ డ్రిల్స్ ఉన్నాయి. ఓకే, వెళ్దాం. సీడ్ డ్రిల్ ఇది అండి ఫిట్టింగ్. ఇది సీడ్ లోపల ఏమో స్పేర్ పార్ట్స్ దేని అనుకున్నట్టున్నాయి. మొత్తం ఈ పైన బాక్సెస్ అన్ని లోపల పెట్టామండి, కల్టివేటర్స్ అక్కడ పెట్టాము. ఇది ఎన్ని రో అండి? ఇది ఇప్పుడు ఇది వచ్చేసి 9 row అండి. 9 row 9 పైపులు ఉన్నాయి, వెనక కూడా 9 ఉన్నాయి. 9 ఫర్టిలైజర్ కి ప్లస్ సీడింగ్ కి అండి, రెండు రకాలుగా వాడుకోనికే. సో ఈ విధంగా సీడ్ డ్రిల్ ఉంటుందండి. ఇది కిసాన్ ఆగ్రో అని, ఇది కిసాన్ ఆగ్రో వాళ్ళదండి. ఓకే,
ఇవన్నీ చిన్న చిన్న రోటోవేటర్లు ఉన్నట్టున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు ఇది వచ్చేసి 2.5 feet మనకి రివర్స్ ఫార్వర్డ్ షుగర్ కేన్ లో వాడతారండి. ఇవన్నీ వచ్చేసి హార్టికల్చర్ లో కానీ 3 feet 2.5 ఇందులో కూడా 2 మినీ ట్రాక్టర్లు అన్నిటికీ. మినీ ట్రాక్టర్లు అంటే ఎంత హెచ్పి కెపాసిటీ ఉంటది మనకి? ఇప్పుడు కోడ్ ట్రాక్టర్ నుంచి ఉన్నాయండి, 30-35 HP వరకు మినీ ట్రాక్టర్ అంటారు. సో దానికి అన్ని 35 HP కంటే కింద ఉన్న వాటన్నిటికీ కూడా మినీ ట్రాక్టర్ సెగ్మెంట్ 2 feet 3 feet 4 feet ఇట్లా బ్లేడ్ల నంబర్లు మారుతూ వస్తున్నాయి. మినీ రోటోవేటర్లు కూడా దొరుకుతాయి. మినీ ట్రాక్టర్లకు వేసుకునే స్ప్రేయర్లు కూడా దొరుకుతాయా? స్ప్రేయర్లు కూడా అవునండి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మినీ ట్రాక్టర్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి, మిగతా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇది వచ్చేసి ఉన్నతి థ్రెషర్ అండి, మనకు ఆమ్దాల కోసం ఇది, ప్లస్ వేరే ఐటమ్స్ కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. ఆముదాలని కాయని చేస్తే సీడ్ బయటకు వస్తుంది. ప్లస్ వేరే క్రాప్స్ కూడా క్లీనింగ్ పర్పస్ లో కూడా వాడుకోవచ్చు. వేరే ఇది ఎంత ఉంటుంది కాస్ట్ సుమారుగా? ఇది వచ్చేసి 1,10,000 వరకు ఉంటుంది. 1,10,000 ఉన్నతి థ్రెషర్, ఉన్నతి ట్రాక్టర్ తోటేనా? ఇది ట్రాక్టర్ ఆపరేటర్, PTO ఆపరేటెడ్. ఓకే, ఇట్లా థ్రెషర్స్ కూడా చాలా ఉన్నట్టు. థ్రెషర్ లో కూడా 4 to 5 టైప్స్ ఉన్నాయండి మన దగ్గర. ఓకే, ఇది వచ్చేసి రీపర్ అండి మనకి. ఇది వచ్చేసి ఇప్పుడు 45 HP షూటబుల్ రీపర్. ఇది 45 HP ట్రాక్టర్ లో కూడా మనకి మినీ ట్రాక్టర్ తోని కూడా రీపర్లు చిన్నవి కూడా ఉంటాయి, చిన్న నుంచి పెద్దగా. ఇందులో బెల్ట్ సిస్టమ్, ఇందులో 4 belt 5 belt ప్లస్ మాన్యువల్ అన్ని టైప్స్ ఆఫ్ రీపర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇవి ఏంది పంట కోసుకోవడానికి, వేరే పంటలు కానీ పంటని ఆ హైట్ బట్టి మనం రీపర్ ని సజెస్ట్ చేస్తాం. సో దాని ప్రకారంగా అది ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్వర్డ్ రిపోర్ట్ 2 sides ఉంటాయి. ఎట్ సైడ్ అంటే ఫ్రంట్ అంటే హైడ్రాలిక్ వస్తుంది, బ్యాక్ సైడ్ అంటే డైరెక్ట్ ట్రాక్టర్ ఆపరేటర్ స్టైల్లో పెట్టుకొని డైరెక్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. బ్యాక్ బోర్డ్ లో చేసుకోవచ్చు. సో ఇట్లాంటి రీపర్లు కూడా దొరుకుతాయి. ఇలాంటివి కూడా మినీ ట్రాక్టర్ నుంచి 60 HP ట్రాక్టర్ షూటబుల్ అయ్యే రీపర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రధానంగా ఏ పంటల వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు? ఎక్కువ అయితే ఇప్పుడైతే వరికి కానీ, మినుముకు కానీ, పెసర కానీ వీటికైతే మేము ఇచ్చాము. కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత థ్రెషర్లో వేసుకొని థ్రెషింగ్ చేసుకుంటారు అంతే అండి. ఇవన్నీ కూడా రోటోవేటర్లే ఉన్నట్టుంది కదా? ఇవన్నీ డిస్ప్లేకి పెట్టామండి. ఇప్పుడు అక్కడ ఉన్న స్టాక్ పాయింట్ మనం ఫస్ట్ చూసిందేమో స్టాక్, ఇదంతా డిస్ప్లే. ఇదంతా కస్టమర్ వాకిన్ వచ్చినప్పుడు మేము డిస్ప్లేకి ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క మోడల్ వాళ్ళకి నీట్ గా ఎట్లా ఉంటది ప్రోడక్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఉంటది. అంటే ఫిట్టింగ్ అంతా చేసి ఒక స్టాక్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనము బ్యానరింగ్స్ కూడా ఇచ్చినామండి. ఇప్పుడు భూమి ఆగ్రోలో మనకు రోటోవేటర్ ఉంది, మల్చింగ్ పేపర్ మిషన్ కూడా ఉందా? మల్చింగ్ పేపర్ మిషన్ ఉంది, డ్రిగ్గర్ ఉంది, వేరుశెనగ తీసే ట్రిగ్గర్ ఉంది, సీడ్ ఇవి కూడా మనకి ఇప్పుడు డిస్ప్లేలో కూడా ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఇది బ్యానర్ లో ఇక్కడ అంటే వీళ్ళ కంపెనీలో ఏమేమి ఉన్నాయి అనేది మేము ఆ ప్లేస్మెంట్స్ అంటే చూపించడానికి కస్టమర్ కి అవైలబిలిటీలు ఉన్నాయి అనేది చేసామండి. భూమి ఆగ్రో ఉన్నట్టు, ఇది క్రాప్ కింగ్ రోటోఫీల్డ్ లో కూడా పడ్లరు, మినీ సెక్టర్ రోటోవేటర్స్ అవి కూడా ఉన్నాయి. ఏ పంటలకు వస్తుంది అనేది కూడా ఉన్నారు కదా? వేరుశెనగ, మొక్కజొన్న, కందులు, వరి, పత్తి, జొన్న అన్నిట్లకి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు అనేది రైతులు వచ్చిన వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది. వారంటీ కూడా 1 year వారంటీ ఉంది మనకి. మొత్తం రెగ్యులర్ మోడల్ మార్కెట్ లో దొరికే స్పేర్ పార్ట్స్ ఈడ అవైలబిలిటీలో ఉంటాయండి. ఈ ప్రోడక్ట్స్ అన్ని దొరికిపోతాయి. ఇవి కూడా కామన్ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట. ఈ రోటోఫీల్ కానీ, భూమి కానీ రెగ్యులర్ గా శక్తిమాన్ ఈక్వల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇది బుల్ ఆగ్రో. ఇది బుల్ ఆగ్రో అండి. ఇది మనకు బుల్లు చూసినాం, రోటోవేటర్. వీళ్ళ దాంట్లో కూడా 16 మోడల్ రోటోవేటర్లు ఉన్నాయి. వీళ్ళ దాంట్లో మినీ సెక్టార్ నుంచి ఛాలెంజర్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ప్లస్ బేలర్ ఉంది, రిడ్జ్ ప్లాస్టర్ ఉంది, స్క్వేర్ బేలర్. రిడ్జ్ ప్లాస్టర్ అంటే ఇది ఇవి కొన్ని ఏంటంటే సీజన్ లో మాత్రమే తెప్పిస్తామండి. బిఫోర్ సీజన్ తెప్పించి స్టాక్ చేస్తే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని సీజన్ లో ఆర్డర్ వైస్ తెప్పిస్తుంటాము. రిడ్జ్ ప్లాస్టర్ కూడా లైట్ వెయిట్ లో బాగా సక్సెస్ ఉందండి వీళ్ళది. గట్లు చెక్కేది కూడా వీళ్ళది సక్సెస్ ఉంది మోడల్. ఇది సుప్రీమో కంపెనీ ఉన్నట్టు. ఇది వచ్చేసి ల్యాండ్ ఫోర్స్ అండి. ల్యాండ్ ఫోర్స్ లో సుప్రీమో మోడల్ విక్రాంత్ వివో అని ఇంకోటి మిడిల్ వెయిట్ ఉంటుంది అండి. అది 430-440 kgs ఉంటుంది. ఇది 530 kgs. కంప్లీట్ హార్డ్ సాయిల్ లో ఎంత పెద్ద చెట్లను ఉండని ఇది 1 year ఫుల్ బాడీ వారంటీతోని మనకి ల్యాండ్ ఫోర్స్ వాళ్ళు ఇస్తున్నారు. ల్యాండ్ ఫోర్స్ లో ఫుల్ బాడీ వారంటీ మొత్తం స్ప్రింగ్ తో సహా, ఓన్లీ ఆయిల్ సీల్ బేరింగ్ తప్పితే. మనకి ఇందులో కూడా హార్వెస్టర్ ఉంది,
సూపర్ సీడర్ ఉంది, ల్యాండ్ లెవెలర్ ఉంది. మనకి విక్రాంత్లో స్పెషల్ ఏంటంటే 6 ఫీట్ల 48 బ్లేడ్, 6 ఫీట్లకే 48 బ్లేడ్లు. మిగిలిన వాటికేమో కొంచెం ఇంకా మంచిగా ఎక్కువ ఎరక్షన్ అవుతుంది అనమాట సాయిల్. ఇది మ్యాసియోనా అండి? ఇది మ్యాష్. ఇందులో మ్యాసియో గ్యాస్పరాడో, ఇదేనా ఇటాలియన్ కంపెనీ? ఇది ఇటాలియన్ కంపెనీ అండి. ఇది దానికి సంబంధించిన రోటోవేటర్, ఇందాక మనం అక్కడ చూసిన రోటోవేటర్లే. సో ఇది వచ్చేసి హై క్లియరెన్స్ వచ్చేసి మనకి 490 kgs తోనే వస్తుందండి, 490 kg బరువుతోని. ప్లస్ మన 45 HP కి లోడ్ పడకుండా హై టెక్నాలజీతోని అయిన రోటోవేటర్. 45 HP కి షూటబుల్, 45 కి 100% షూటబుల్ రోటోవేటర్. 6 inches డెప్త్ వెళ్తుంది ఇది. ఓకే, ఇది అదేమో విరాట్ మోడల్. ఇది విరాట్ అండి. ఇందులో కూడా లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి మనకి. 7 feet 8 feet కూడా ఉన్నాయి. చాలా 7 feet 8 feet నార్త్ తెలంగాణ ఇదంతా ఫుల్ సక్సెస్ మోడల్ మ్యాషోలో ఉందండి. ఇప్పుడు ఇంకా ఏమో ఇక్కడ చాలా ఫర్బో ఉంది మనకి. ఇది ఫర్బో అనేది ఒక ఇది ఫర్టిలైజర్ స్ప్రెడర్ అండి. ఫర్టిలైజర్ స్ప్రెడర్. సూపర్ సీడర్ ఉంది వీళ్ళ దాంట్లో కూడా. సో ఇందులో కూడా వచ్చి మల్చర్ ఉంది వీళ్ళ దగ్గర. ఓకే, మల్చర్ కూడా ఉంది. మల్చర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. స్క్వేర్ బేలర్స్ ఉన్నాయి. రకరకాల యంత్రాలు కావాలంటే ఈ మ్యాసియో గ్యాస్పరాడో డీలర్షిప్ కూడా ఉంది కాబట్టి మేము కస్టమర్ వాంటింగ్ బట్టి వాళ్ళు ఓకే అంటే తెప్పించి ఇస్తామండి. ఓకే, రెగ్యులర్ మూవింగ్ ప్రోడక్ట్ స్టాక్ ఉంటుంది మా దగ్గర. ఏదైనా కొత్త కావాలన్నా వాళ్ళ దగ్గర కూడా తెప్పించి ఇస్తామండి. సో అన్ని డిస్ప్లేకి పెట్టలేము కదా, కొన్ని మాత్రం ఇక్కడ పెట్టవచ్చు. కొన్ని ఇక్కడ పెట్టినాం. మేము దాని గురించి వివరణ కానీ వీడియోస్ కానీ కంపెనీ సపోర్ట్ కానీ అన్ని ఇస్తుంటాం మేము మార్కెట్లో. వీళ్ళకి ఫార్మర్కి కావాల్సిన కంపెనీ సపోర్ట్ కూడా డైరెక్ట్ ఇప్పిస్తాము. సో వాళ్ళకి డైరెక్ట్ తెలుసుకొని కూడా ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు. ఓకే, దీనికోసం వాడతారండి ఈ మిషన్? ఇది వచ్చేసి గ్రౌండ్నట్ డీస్టోనర్ అండి. గ్రౌండ్ అంటే వేరుశెనగలో రాళ్ళు కానీ మన కర్రపుల్ల కానీ ఏదన్నా వచ్చినప్పుడు, ఇప్పుడు నల్ల పొలాలలో ఇప్పుడు థ్రెషర్ పట్టిన తర్వాత మట్టి పెళ్ళ కట్టెపుల్ల ఇవన్నీ వస్తాయండి. సో ఇందులో మనకి వేస్తే జాలీలల్లా క్లీన్ అయిపోయి పైన వేసుకోవాలి. ఇది కూడా ట్రాక్టర్ ఆపరేటెడ్ అండి. ఈ సైడ్ ట్రాక్టర్ ఆపరేటెడ్. పుల్లి ఇట్లా తగిలించుకొని రెగ్యులర్ గా మన రోటోవేటర్ ఇట్లా తగిలించుకుంటాం. అట్లా తగిలించుకొని పీటీఓ ఆపరేట్ చేస్తే పైన వస్తే ఈ జాలితోటి బయటికి ఇక్కడ వచ్చేసి పల్లి పడుతుంది. అటు సైడ్ మన కట్టెపుల్ల రాయి ఒక 2 sides అటు సైడ్ నుంచి ఉన్నది అది. అక్కడ మనకి డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఇది వేరుశెనగ పీకేదండి. వేరుశెనగ కాయలు వేరుశెనగ ఇది వాడుతున్నారా అండి చాలా మంది? వాడుతున్నారండి. ఇప్పటికీ మనం 30 to 40 ఇచ్చినాము మార్కెట్ లో. కాకుంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఫస్ట్ క్రాప్ కండిషన్ బట్టి ట్రిగ్గర్ని సజెస్ట్ చేయాల్సి వస్తుందండి. అంటే మనకి ఇది 6 feet లెంత్ ఉండి క్రాప్ కూడా చిన్న చెత్త వస్తుంది, పెద్ద చెత్త వస్తుంది. సో ఆ టైంలో వాళ్ళకి షూటబుల్ అయ్యే క్రాప్ బట్టి ట్రిగ్గర్ని సజెస్ట్ చేయాల్సి వస్తుంది మెయిన్. సో అప్పుడు ట్రిగ్గర్ సక్సెస్ ఉందండి. ఇదేంటండి? ఇది ఒక పెద్ద బాక్స్ లాగా ఉంది. ఇది ఫర్టిలైజర్ స్ప్రెడర్ అండి. ఇది ఫర్టిలైజర్ స్ప్రెడర్. ఒకేసారి 5-6 బ్యాగులు వేసుకోవచ్చు. 400 లీటర్ల 400 లీటర్లు అంటే 400 kgలు వేసుకుంటే ఇది డైరెక్ట్ స్ప్రెడ్డింగ్ మనకి ట్రాక్టర్ ఆపరేటెడ్ పీటీఓ రన్ చేస్తే బ్యాక్ సైడ్ వీల్ తిరుగుతుందండి. అది ఒక మనకి 10 feet వరకు మనకి విస్తీర్ణంలో ఎంత పడాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఓకే, ఎక్కువ పడాలా తక్కువ పడాలా దాన్ని తిప్పుతుంటది. ఇంకా అది ఇట్లా దూరంగా కొట్టేస్తుంటది, తిప్పేస్తుంటది. ట్రాక్టర్ తోటేనా ఇది వేసుకోవడం? ఇది ట్రాక్టర్ ఆపరేటెడ్ అండి. ఇది స్ప్రెడింగ్ ఉంటది అన్నమాట. ఇది భూమి అగ్రో. భూమి అగ్రో వల్ల ఎంత అండి దీని ఖరీదు ఎంత సుమారు? ఇది వచ్చేసి ఇప్పుడైతే మనము 38,000 ఇస్తున్నామండి. 38,000 ప్రెసెంట్ రేట్ అయితే ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకి వలసమాని థ్రెషర్లనే మీ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి కదా? థ్రెషర్లనే ఇప్పుడు అయితే ప్రెసెంట్ అయితే 5 మోడల్. మనం ఒకటి చిన్న థ్రెషర్ అక్కడ చూసాం ఉన్నతి అని. ఇది ఇంకోటి. ఇది వచ్చేసి ఇదేమో మల్టీ క్రాప్ హెవీ డ్యూటీ థ్రెషర్ అండి. ఇది ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఇండియా వైడ్లా వలసమాని మల్టీ క్రాప్ హై కెపాసిటీ థ్రెషర్ ఇది అనమాట. ఇదే పెద్ద థ్రెషర్ అనమాట ఇప్పుడు మార్కెట్ లో ఉన్న దాంట్లో. ఫుల్ సక్సెస్ అనమాట. డ్రై గ్రౌండ్ అట్లా కూడా ఫుల్ సక్సెస్. ఇది అంటే ఎండిన దాంట్లో పంట తీసి పక్కకేసి 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత వేసినా కూడా సక్సెస్ ఉన్న మోడల్ వలసమాని అనమాట. నెక్స్ట్ గీత ఉంది అనమాట. దీని ఖరీదు ఎంత ఉంటుందండి సుమారుగా? ఇది వచ్చేసి ఇందులో మోడల్స్ ఉన్నాయండి. ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి. ఇందులో 5,40,000 అయితేనేమో స్టాండర్డ్ మోడల్ అంటాము. ఇంతకు ముందు ఓల్డ్ మోడల్ పుష్ చేసేటట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఫీడర్ అని కింది నుంచి వేసేటట్టు లేబర్ తక్కువ ఉండి. సో అది వచ్చేసి 6,40,000 50,000 అట్లా ఉంటుంది. సీజన్ బట్టి రేట్స్ ఉంటాయి అనమాట. స్టాక్ బట్టి కూడా ప్రైస్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇక్కడ వేరే ఉన్నట్టుంది థ్రెషర్ ఇంకోటి. ఇది వచ్చేసి మనకి గీతా థ్రెషర్ అండి. గీతా థ్రెషర్. ఇది
ఇది కూడా చాలా పాత కంపెనీ థ్రెషరే అండి. ఇది కూడా గుజరాత్ లో ఫేమస్ బ్రాండ్ గీత అనేది. వీళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యాక్టరీ. సో వీళ్ళది ఇంతకు ముందు దేనికోసం వాడతారు ఎక్కువగా ప్రధానంగా? ఇది కూడా మల్టీ క్రాప్ థ్రెషర్ అండి. ఇది ఏంటంటే డ్రై గ్రౌండ్ అట్లా వాడొచ్చు ఇది. ప్లస్ మనకి మిగతా మల్టీ క్రాప్ అంటే కందులు, మినుములు, పెసర్లు ఇవి కూడా వేసుకోవచ్చు. దీనికి కూడా సైడ్ టోకరీ ఆప్షన్తో లేటెస్ట్ వచ్చింది ఇది. ఇంతకు ముందు ఏంటంటే చిన్న థ్రెషర్ 1,05,000 మీద నుంచి వేసేది ఉండేది. ఇది వచ్చేసి మనకి 3,60,000 అట్లా ఉంటుంది అండి. కొంచెం తక్కువ ధరలో కావాలంటే సైడ్ టోకరీతోనే అప్డేటెడ్ మోడల్ ఈ థ్రెషర్ అండి ఇది. ఇంకా 2 వేరే థ్రెషర్లు కూడా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మన దగ్గర ఇది గ్రౌండ్నట్ వెట్ గ్రౌండ్నట్ థ్రెషర్ అండి. ఇది పచ్చి కాయ. ఇది సూపర్ తీసి వెంటనే వేసుకోవాలి. కాయ వేసుకోవచ్చు. డ్రైలో కూడా వస్తుంది కానీ కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఇది కేఎస్పి అండి, మన గ్రీన్ గోల్డ్ వాళ్ళది. సో ఇది కేఎస్పి అనేది మనకి ఫుల్ సక్సెస్ ఉన్న మోడల్ అనమాట. ఇది వెట్ల ఇంకా సూపర్. ఇది అంటే శనక్కాయ బీకి అందులో వేసేస్తే ఇమీడియట్ గా హై స్పీడ్ ఉంటుంది అనమాట. థ్రెషర్ ఫ్యాన్ బ్లోవర్స్ కూడా హై ఉంటుంది అనమాట ఇది. సో మిగతావి మన మక్కలు కాకుండా మిగతా పంటలు కూడా వేసుకోవచ్చు. ఇందులో కూడా సైడ్ టోకరీ సిస్టమ్ అండి. ఇది కూడా కింద నుంచి వేసుకునేటట్టు కింది నుంచి వేసుకోవచ్చు. ప్లస్ ఇందులో కూడా స్టాండర్డ్ మోడల్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇందులో కూడా కావాలి. ఇది ఫుల్ సక్సెస్ ఉందండి. ఇది కూడా వెట్ల ఫుల్ సక్సెస్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది ఉన్నతి థ్రెషర్. ఇంతకు ముందు ఒకటి చూసినాం కదా మనం ఉన్నతి థ్రెషర్. ఇది ఇంకో సైజ్ అండి. ఇందులో ఏంటంటే ఆమ్దాలు ప్లస్ మిల్లెట్స్ అండి. ఇందులో జొన్నలు కానీ, మినుములు కానీ, పెసర్లు కానీ, ఇంకా చిన్న మిల్లెట్స్ అంటే చిన్న ఇంకా చిన్న నువ్వులు ఇటువంటి మన ఆవాలు కానీ ఇలాంటివన్నీ చిన్న పంటలు అన్ని జాలీ మార్చుకోవాల్సి ఉంటుంది. జాలీలు మార్చుకోవాలి అంతే. గుమ్మిలు జాలీలు అని వస్తాయి అట్లా పైన బీటర్లో. అవి చేంజ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ ప్రకారం సెట్ చేసుకుంటే పుల్లీలు కూడా హై స్పీడ్ లో స్పీడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, ఇట్లా ఉన్నతి థ్రెషర్ ఉంది, కేఎస్పి ఉంది, వలసమని ఉంది, గీతా థ్రెషర్ ఉంది. ఇట్లా అనేక రకాల థ్రెషర్స్ అంటే పంట నూర్పిడి యంత్రాలు వేరుశనగ కానీ, ఆముదాలకు కానీ, ఇతర ఏ పంటలకు పెసర, మినుములు, ఉలువలు మన దగ్గర అన్ని రకాల ఏరియా వైజ్ బట్టి మనము థ్రెషర్ ని సజెస్ట్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, సర్వీస్ కూడా అవైలబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి మీ దగ్గర అన్నిటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. అన్నిటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి కూడా మీకు చూపిస్తాను లోపల. ఇవేంటండి ఇప్పుడు మీరు టైఅప్ అయిన కంపెనీలా? ఇవన్నీ మనం టైఅప్ అయిన కంపెనీలు అండి. స్టాన్లీ, డివాల్ట్, బ్లాక్ డెక్కర్, కప్ క్యాబినెట్, రాయల్ కిసాన్, వోల్ఫ్ గార్డెన్, హెక్టర్, గజా, ఆస్పి, ఇంకా కిసాన్ క్రాఫ్ట్, ఇంకా కొన్ని మిస్ అయినాయి ఇంట్లో ఒక రీసెంట్ గా. ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండి. వోల్ఫ్ గార్డెన్ కానీ టూల్స్ అండి. ఇది టూల్స్. ఇది మనకి ఉందండి, ఇక్కడ డిస్ప్లే ఏరియా కూడా ఉంది. ప్లస్ ఇవి కాకుండా ఇవన్నీ మినీ సెక్టార్ అండి. ఇందులో మళ్ళీ ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ అంటే ఇంతకు ముందు మనం చూసినాం ఇటు సైడ్ ఉన్నాయి అనమాట. ఇటువైపు ఈ బ్రాండ్స్ ఉంటాయండి. ఇటువైపు వచ్చేసి ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ అండి. ఇవి అంటే దానికి సంబంధించిన మేము చేస్తున్న బ్రాండ్స్ మ్యాషో, భూమి, ఛాంపియన్, ల్యాండ్ ఫోర్స్, బుల్లాగ్రో, వల్సమని, జ్యోతి, గోదావరి, క్రాప్ కింగ్, చేతక్, ఇంకా కొన్ని బ్రాండ్స్ ప్లేస్ సరిపోక ఇంకొక బోర్డు అరేంజ్ చేస్తున్నామండి. ఇంకా కొన్ని బ్రాండ్స్ కి మనము బోర్డ్స్ అసైన్ చేసినాము, అవి కూడా వస్తున్నాయి అన్నమాట. మినీ వీడర్స్ అవన్నీ కూడా ఉన్నట్టు పవర్ మినీ సెక్టార్ కూడా ఉంది, అక్కడ వెళ్దామండి. ఇప్పుడు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ కూడా ఇంకొక మన ఎక్విప్మెంట్స్ క్లోజ్ అయిపోతాయి. ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ వరకు క్లియర్ ఆఫ్ అవుతుంది. ట్రాక్టర్ స్ప్రేయర్లలోనే చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయండి సుమారుగా? మనకి ఒక 15 మోడల్స్ ఉన్నాయండి. 15 రకాల మోడల్. ఓన్లీ ట్రాక్టర్ మోడల్. మిస్ట్ బ్లోవర్ మళ్ళీ సపరేట్. మిస్ట్ బ్లోయర్ వేరు మళ్ళీ సపరేట్. ఇది ఈమెన్లో వచ్చి 200 లీటర్. 200 లీటర్ ఇది మనకి కోడ్ గానీ షూటబుల్ అవుతుంది. 24 HP ట్రాక్టర్ కూడా ట్రాక్టర్లకు షూట్ అవుతుంది. ఎగ్జాక్ట్ కోడ్ మెజర్మెంట్. ఇది 200 లీటర్లు, 200 లీటర్స్. ఇది 300 లీటర్స్, 300 లీటర్లు. ఇందులో కూడా వైపర్ కమ్ ఆటో రోలర్ ఉంటుంది. ఓన్లీ ఆటో రోలర్ కూడా ఉంటుంది మన దగ్గర. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో 3 మోడల్స్ ఉంటాయి. ఇందులో 3 మోడల్స్. ఇది ఎంత? 500 లీటర్స్. ఇది 500 లీటర్స్ అండి. ఇది ఆటో రోలర్. అంటే ఆటో రోలర్ అంటే దాని అంతా అదే పైపు చుట్టుకుంటుంది. ఇది బ్యాక్ ఆటో రోలర్ ఉంటుంది, టాప్ ఆటో రోలర్ ఉంటుంది. రెండు విధాలుగా వాడొచ్చు. ఇది మళ్ళీ ఇక్కడ ఇది వైపర్ సిస్టమ్. ఇది ఓపెన్ అవుతుంది. ఇది అంటే పుల్లి తిప్పినప్పుడు తిరుగుతుంది. ఇది వచ్చేసి వైపర్ సిస్టమ్. ఇది వచ్చి పుల్లి సిస్టమ్ తో వస్తుంది. థర్డ్ వచ్చేసి మనకి బూమ్ రాడ్ అండి. 3-in-1 అంటే మనకి 30 ఫీట్ల బూమ్ రాడ్, మనకి సింగిల్ రాడ్ లేపితే పైకి కూడా లేస్తుంది.
లేస్తుంది, పైకి లేచి అటు 30 ఫీట్లు కవర్ అవుతుంది, 30 ఫీట్లు వస్తుంది, హోల్డ్ చేస్తే 6 ఫీట్ వస్తుంది మనకి. అంటే ఎక్కడ ట్రావెలింగ్ లో కూడా ఇబ్బంది కాకుండా ట్రాక్టర్ మెజర్మెంట్ ప్రకారం వస్తుంది. 3 స్టెప్స్ ఫోల్డింగ్ ఉంటుంది. ఇందులో డబల్ ఆటో రోలర్ కూడా ఉంటుంది మన దగ్గర. డబల్ ఆటో రోలర్, రోలర్ పైన రోలర్. ఓకే ఓకే. సో ఇట్లా మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో నెక్స్ట్ అప్డేటెడ్ మోడల్ కూడా లాంచ్ అవుతుందండి. దీంట్లో కూడా ఇంకా అప్డేటెడ్ 2 మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది ట్రాలీ టైప్, ఇది వచ్చేసి మనకి ట్రాలీ టైప్ 1000 లీటర్ అండి. ఇందాక మనం వెహికల్ చూసుకుంటే అదొక మోడల్ రౌండ్ ట్యాంక్, ఇది వచ్చేసి స్క్వేర్ ట్యాంక్. ఇందులో కూడా 1500 లీటర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. 1500 లీటర్లు కూడా 1000 లీటర్లది స్క్వేర్ ఉంది, రౌండ్ ఉంది, ప్లస్ 1500 రౌండ్ కూడా ఉంది. ఓకే, ఇది ఒక మోడల్. ఇదేంటండి? ఇది వచ్చేసి మనకి మల్చింగ్ పేపర్ మెషిన్ అండి, 4-in-1 మల్చింగ్ పేపర్ మిషన్. ఇది బండ్ ఫామ్ చేయొచ్చు, ఇది దీనికి డ్రిప్ వేసుకోవచ్చు, డ్రిప్ వేసుకోవచ్చు, మల్చింగ్ పేపర్ వేసుకోవచ్చు, మనకి ఫర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు. 4-in-1 పర్పస్ లో వాడతారు. ఇది డ్రిప్ వేసుకోవచ్చు, ఫర్టిలైజర్ వేసుకోవచ్చు, మల్చింగ్ పేపర్ వేసుకోవచ్చు, బండ్ ఫామ్, బండ్ మొత్తం మట్టి కూడా ఆటోమేటిక్ అదే పైన చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇది ఇంకోటి రిమూవబుల్ అనమాట. మనకు ఓన్లీ బండ్ కావాలన్నప్పుడు కూడా సపరేట్ చేసుకొని ఇది వాడొచ్చు, ప్లస్ ఇది వాడొచ్చు. ఎట్లా కావాలంటే అట్లా బోల్ట్ సిస్టమ్ ఇచ్చారనమాట. ఇప్పుడు దీని ఖరీదు ఎంత ఉంటుంది సుమారుగా? ఇది వచ్చేసి 75,000 ఉంటుందండి. 75,000. ఓకే. ఇవన్నీ ఇది మిస్ట్ బ్లోవర్ అండి. మిస్ట్ బ్లోవర్. ఓకే. ఇవి చాలా ఉన్నాయి మోడల్స్. ఇందులో కూడా ఫ్యాన్ సైజ్ సపరేట్ ఉంటాయి. ఫ్యాన్లు వేరు. ఇది ఫ్యాన్ సైజ్, ఇప్పుడు ఈ ఫ్యాన్ సైజ్ చూస్తే చిన్న ఉంటుంది. ఇది 28 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాంగో కోసము డబల్ HTP ఉంటుందండి మనకి. అంటే స్ప్రేయింగ్, మనకి ఎక్స్ట్రా గన్స్ కూడా దీనికి హైట్ చేసుకొని పెంచుకో. మ్యాంగోస్కి 2 గన్స్ ఎక్స్ట్రా యూజ్ చేయొచ్చు. రెగ్యులర్గా ఈ ఇటాలియన్ టీజెట్ నాజిల్స్ ఉంటాయండి. ఇక్కడ ఇవి టీజెట్ నాజిల్స్. మనకి ఇది కూడా లైఫ్ టైమ్ డయాఫ్రమ్ వారంటీ ఉంటుంది, ప్లస్ 5 years ట్యాంక్ గ్యారంటీ ఉంటుంది. గోదావరి వాళ్ళది. ఇది ట్యాంక్. ఎంత? 500 లీటర్స్. ఇందులో కూడా మనకి 6 మోడల్స్ ఉన్నాయండి. 6 మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ 300 లీటర్స్ ఉంటాయి. 300 లో కూడా 4-5 మోడల్స్ ఉంటాయి. మళ్ళీ 600 లో కూడా 4-5 మోడల్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇందులో ఇప్పుడు మిస్ట్ బ్లోయర్ లోనే దాదాపు ఒక 10 రకాలు 10-12 అవుతున్నాయి. 10-12 రకాలు. మళ్ళీ కావాలంటే దీనికి కూడా వైపర్ పెట్టుకోవచ్చు, బూమ్ రాడ్ పెట్టుకోవచ్చు, హైడ్రాలిక్ అడ్జస్ట్మెంట్ అప్ అండ్ డౌన్ బూమ్ రాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మల్టిపుల్ పర్పస్ యూసేజ్ టైప్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవి ఎక్కువ ఈ పందిరి సాగులో వాడుతున్నట్టున్నారు. ఇప్పుడు హార్టికల్చర్ లో బాగా వాడుతారు. ఇది వచ్చేసి పోమో మోడల్ అంటారు, ఇదేమో గ్రేప్ మోడల్ అంటారు. పందిర్లలో ఇవి బాగా వాడతారు. దానిమ్మ తోటలో కూడా ఇవి వాడతారు. ఇప్పుడు ఆనంకాయ కానీ ఇంకా కొన్ని జాతుల దాంట్లో కూడా ఈ రౌండ్ బ్లోర్లు బాగా వాడుతున్నారు. ఓకే. సో ఇవి స్ప్రేయర్లలోనే, ఇవి స్ప్రేయర్ల స్టాక్ అంతా కూడా ఇంకా ఉందండి అక్కడ. ఇవన్నీ ట్రాక్టర్ స్ప్రేయర్ల స్టాక్ అండి? ఇదంతా ఇప్పుడు ఉన్న స్టాక్ అండి, అన్ సీజన్ కాబట్టి ఇంకా కొంచెం స్టాక్ ఉంది. ఇప్పుడు సీజన్ కి ఇంకా లోడ్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్. అంటే ఇప్పుడు రేపు వచ్చే నెల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా? ఇప్పుడు వచ్చే నెల సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 100+ స్టాక్ ని మెయింటైన్ చేస్తున్నాం అండి ఇప్పుడు మా దగ్గర ఇన్ పాయింట్ లోనే. ఓకే. ఇవన్నీ కూడా స్ప్రేయర్స్. అంటే ఇందులో మీరు ఇంతకు ముందు చూపించిన మోడల్స్ లో అన్ని ఉన్నాయి. 200 లీటర్ల నుంచి 1000 లీటర్ల వరకు, 1500 లీటర్లు కూడా ఉంటాయి. ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్ అంటే SNK అనేది ఫస్ట్ నుంచి ప్రోడక్ట్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ మార్కెట్ లో ఇంకా అప్డేటెడ్ ప్రోడక్ట్స్ ని తీసుకొస్తున్నాము రైతులకి. సో ఇది వచ్చేసి హై క్వాలిటీ మోడల్ అండి. ఓకే. మనము ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ హబ్స్ కానీ ఇవన్నీ ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ చేసి ఇంకా అప్డేటెడ్ ప్రోడక్ట్స్ బెస్ట్ ప్రైస్లు ఇవన్నీకే చూస్తున్నాం ఫార్మర్స్కి. ఓకే. మొత్తం అన్ని కూడా ట్రాక్టర్ స్ప్రేయర్లు రకరకాల మోడల్స్ అండి. ఓకే. 1000 లీటర్ల స్ప్రేయర్లు. ఇవి 1000 లీటర్ల అంటే ట్రాలీ టైప్. రెండు కూడా స్క్వేర్ ట్యాంక్ తో ఉన్నాయి. ఇప్పుడు లారీలో ఒకటి ఉంది కదా, అదేమో అది రౌండ్ ట్యాంక్, ఓరియన్ ట్యాంక్. సో ఇప్పుడు ఈ వైట్ ట్యాంక్ అనేది విజిబిలిటీ కోసం ఈజీ ఉంటుంది. ఎక్కడ దాకా వాటర్ ఇందులో కొంచెం ప్రైస్ తగ్గాలన్నప్పుడు గ్రే ట్యాంక్ కానీ బ్లాక్ ట్యాంక్ కానీ ఇక కలర్ఫుల్ ఉన్న ట్యాంక్స్ అనేది కొంచెం ప్రైస్ తక్కువ వస్తుంది. 3000 వేరియేషన్ వస్తుంది. వైట్ ట్యాంక్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మనకి ట్యాంక్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే. సో ఫ్రేమ్ లో ఇవన్నీ కొన్ని మాడిఫికేషన్స్ చేస్తే ట్రాక్టర్ మోటార్స్ ఇంకో 5-6,000 మార్కెట్ కి ప్రకారం ఇవ్వచ్చు. కాకపోతే అది క్వాలిటీ తక్కువ ఉంటున్నాయండి. ఇప్పుడు ఇది ఎంత అండి కాస్ట్? ఇది వచ్చేసి మనకి 1 lakh లోపల ఉంటుందండి. ఇది 1 lakh లోపల ఉంటుంది. ఇది ట్యాంక్ బట్టి ఇంకొంచెం అటు ఇటుగా మారుతా ఉంటుంది అన్నమాట. ఇదంతా సర్వీస్ ఏరియానండి? ఇదంతా సర్వీస్ ఏరియా అండి. మేము అంటే మార్కెట్లో ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం కదా,
దానికి కంపల్సరీ సర్వీస్ అనేది ఫస్ట్ మేజర్ రోల్ అండి. ఎంతమంది ఉంటారు సర్వీస్ టీమ్ మొత్తం మీ దగ్గర? ప్రస్తుతానికి వచ్చేసేమో మేజర్ సర్వీస్ పాయింట్ లో 8 మంది ఉన్నారండి. 8 మంది ఉన్నారు ఇప్పుడు. సో మిగతా ఫీల్డ్ సర్వీస్ వాళ్ళు ఒక 6 మంది ఉంటారు. డిఫరెంట్ సీజన్ కి డిఫరెంట్ సర్వీస్ పర్సన్స్ వస్తారు. బేలర్ సీజన్ లో బేలర్ కు వచ్చే వాళ్ళు వస్తారు. ఇప్పుడు థ్రెషర్లు ఉన్నప్పుడు థ్రెషర్లకు దేంట్లో ఒకరొకరు సీనియారిటీస్ ఉంటాయి. సో వాళ్ళు ముందరికి వస్తారండి, మిగతా వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ చేస్తారన్నమాట. సర్వీస్ అనేది కూడా మస్ట్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. మెయిన్ సర్వీస్ లేని ఎక్విప్మెంట్స్ మార్కెట్ లో మనం సేల్ చేయలేమండి. ఓకే, మెయిన్ సర్వీస్ ఇంపార్టెంట్. చాఫ్ కట్టర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. మినీ సెక్టార్ అన్నాం కదా, మినీ సెక్టార్లో కూడా సీడర్ కాడ నుంచి మనకి బ్రష్ కట్టర్స్, చాఫ్ కట్టర్స్, పవర్ వీడర్స్, వెనకాల వేసుకునే స్ప్రేయర్, బ్యాక్ నాప్సాక్, బ్యాటరీ స్ప్రేయర్, అన్ని మోడల్స్. అందులో కూడా లోపల హబ్ ఉంది, అక్కడ కూడా మీకు తీసుకెళ్తా. ప్రెసెంట్ చాఫ్ కట్టర్ లో కూడా 1.0, 2.0, 2.8 చూపించినాము. లోకల్ మోడల్స్ కూడా మన గుజరాత్ లో వీళ్ళు టాప్ అండ్ కంపెనీస్ లక్ష్మి గానీ, భవానీ గానీ, ఇవి ఈ బ్రాండ్స్ కూడా పాత మోడల్. ఇవి కూడా కొంచెం మంది ఒక 4 ఆవులు 2 ఆవులు ఇట్లా బర్రెలు ఉన్నా కూడా వాళ్ళు అడుగుతుంటారు, దానికోసం అని ఇవి కూడా తెప్పించాము. పాత మోడల్ కూడా ఉన్నాయి, లేటెస్ట్ కాంపాక్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. కాంపాక్ట్ ఉన్నాయి, ప్లస్ ఇందులో కూడా ట్రాక్టర్ ఆపరేటెడ్ ప్లస్ మోటార్ ఆపరేటెడ్ 2-in-1. ట్రాక్టర్ ఆపరేటెడ్ ఉంది ప్లస్ మోటార్ ఆపరేటెడ్. దీనికి కూడా 2-in-1 వాడొచ్చు ఈ చాఫ్ కటర్ కూడా. ట్రాక్టర్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. హై కెపాసిటీ PTO. మనకు అన్నిటికీ వచ్చేసి మోటార్ కి 1 year వారంటీ ఇస్తాము. MCB ఇస్తున్నామండి 6 amps వి. సో ఆ సపరేట్ కాస్ట్ లిగ్రాండ్ ఉంటుంది, మంచి క్వాలిటీది. సో కంపల్సరీ MCB అనేది కస్టమర్స్ మోటార్ కి యూజ్ చేయాల్సిందే, లేకపోతే 3 phase కరెంట్ ఇలాంటి కరెంట్ పవర్ ఫ్లక్చుయేట్ తో మోటార్లు కాలిపోతాయి. ఇవి ఎందుకంటే హై స్పీడ్ మోటార్స్ 2800 RPM ఉండే ఖచ్చితంగా 3 amps 6 amps కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. MCB మస్ట్ ఉండాలి. ఇప్పుడు ఈ చాఫ్ కట్టర్లలో దాదాపు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మొత్తం? ఇప్పుడు చాఫ్ కట్టర్లో మన దగ్గర 20 మోడల్స్ ఉన్నాయి. 20 మోడల్ ఇప్పుడు ప్రస్తుతానికి 20 మోడల్. ఎన్ని ఆవుల నుంచి అంటే ఎన్ని గేదెల నుంచి? మన దగ్గర 3 ఆవుల నుంచి అండి. ఇప్పుడు అక్కడ ఫ్రంట్ లో చిన్నది డిస్ప్లే లో ఉంది కదా, అది 2 ఆవుల కాడ నుంచి 1 HP మోటార్ తోనే ఉన్నాయి. సో ఇట్లాంటి 100 ఆవుల వరకు మనము చాఫ్ కట్టర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంట్లో కూడా ఇంపోర్టెడ్ చాఫ్ కట్టర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈజీ మూవబుల్, ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ వోల్ఫ్ గార్డెన్ టూల్స్ అండి. ఇదంతా వచ్చేసి వోల్ఫ్ గార్డెన్ టూల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి హెక్టేర్ అనేది మన ఇండియన్ బ్రాండ్. ఇది వచ్చేసి జర్మన్ అండి, జర్మన్ బ్రాండ్. ఇది 35 years వారంటీ ఉంటది. 100 ఏళ్ల కింద కంపెనీ అండి. ఇది 35 years వారంటీ ఇస్తారా? వారంటీ 35 years ఇస్తారు మనకి. ఇవి వచ్చేసి ఈ బ్లేడ్స్ గానీ ఏది గానీ మనకి ఏది ఇరిగిపోయినా కూడా 35 years వారంటీ కంపెనీ ఇస్తుంది. అది ఎందుకంటే ఇది 100 ఏళ్ల కింద కంపెనీ. ఇది ఒక్క టూల్ ఎవరైనా కస్టమర్ తీసుకొని చిన్నది యూజ్ చేస్తే మళ్ళీ ఇదే కంపెనీ బ్రాండ్ కొంటారు, కానీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇది. కానీ కస్టమర్ ఒక్కసారి దీన్ని వాడడం స్టార్ట్ చేస్తే వేరే ఏ బ్రాండ్స్ యూజ్ చేయరు. ఇప్పుడు ఇవన్నీ దీనికి అటాచ్మెంట్స్ పెట్టుకునే స్టిక్స్ అన్నమాట. దీనికి ఏదైనా కత్తి పెట్టుకోవచ్చు, దీనికి ఏదంటే అది మల్టిపుల్ ఏదైనా దీనికి అటాచ్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది లెంత్ పెంచుకోనికి ఇది అనమాట. ఇప్పుడు ఇదొక ఇదే ఉన్నట్టుంది, ఇది కత్తి పెట్టుకోవచ్చు, ఇది దానికి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్లా పెట్టుకుంటే ఏదైనా కొమ్మలు కూడా చేసుకోవచ్చు. ఇది కొమ్మలు కూడా మనము కోసుకోవచ్చు. ప్లస్ ఇది షార్ప్ కూడా చాలా షార్ప్ ఉంటుందండి. మనము ఓన్లీ 1-2 times ఇలా అనేటప్పుడే కట్ అయిపోతుంది. చిన్న చిన్న స్టెమ్స్. వీటికి ఎంత ఖరీదు ఉంటాయి అంటే టూల్స్ కాస్ట్ బాగుంటుంది? చాలా కాస్ట్ ఉంటాయండి. అంటే అరౌండ్ కొన్ని ప్రోడక్ట్స్ 3000, 4000, 6000 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. చిన్న చిన్న కట్టర్లు కూడా ఉంటాయండి. ఇవి కట్టర్లు ఉన్నాయి. ఇది మనకి చూడండి, ఇదే వచ్చేసి 3000 ఉంది. ఈ చిన్న కట్టర్ రెండు కలిపి కాకపోతే డిస్కౌంట్ ఇస్తాము మేము, కొంచెం డిస్కౌంట్ ఇస్తాము. కాకపోతే ఇది ఎప్పటికీ కూడా ఈ షార్ప్ అనేది ఎప్పటికీ తగ్గదు. అది కంపెనీ అష్యూరెన్స్. ప్రూనింగ్ చిన్న చిన్న కొమ్మలు కత్తిరించుకోవడానికి అన్నిటికీ బాగుంటది. ఇదేంటంటే ఒకసారి కొన్ని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఇక మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొనే అవసరం ఉండదు. వేరే మామూలువి తీసుకుంటే ఏంటంటే తొందర మళ్ళీ రస్ట్ పట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో అంత క్వాలిటీ ఉండవు. ఓకే, ఇట్లా హెక్టార్ లో టూల్స్ ఉన్నాయి. హెక్టార్లు అంటే ఇవి మిడిల్ స్కేల్ అండి. ఇదంటే ఇక మన ఇండియన్ దీనంత రేట్ ఉండవు. చాలా తక్కువ కాస్ట్ లో రెగ్యులర్ ఫార్మింగ్ కి మళ్ళీ చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఓకే, ఇవి లాన్ మూవర్స్ అండి. ఇది కూడా కప్ క్యాబినెట్ మనకి పెద్ద లాన్స్ ఉన్నా చేసినా కూడా ఇది చాలా
చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కటింగ్. ఇది కప్ క్యాడెట్ ఇది. ఓకే, సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇవి ఇంకా ఇక్కడ ఇవి కూడా ఏవి ఉన్నాయి? ఇవి స్టాన్లీ హ్యాండ్ టూల్స్ అండి. ఇవి కూడా వారంటీ అంటే కటింగ్ ప్లేయర్స్ అన్ని మనకి సర్వీస్ కి ఓరియంటెడ్ కి సంబంధించిన స్క్రూ డ్రైవర్స్ అన్ని ఉంటాయి అనమాట, పానాలు అన్ని ఉంటాయి అనమాట. ఇది కటింగ్ ఇవి అంటే మంచి బ్రాండ్, యుఎస్ బ్రాండ్ అనమాట. ఓకే, ఇది సుత్తే అండ్ హ్యామర్ సుత్తెలు ఉన్నాయి. సో ఇట్లా రైతులకు పనికొచ్చే అనేక రకాల పరికరాలు, అనేక పరికరాలు మన దగ్గర ఉంటాయి. పానాలు, ఇందులో కూడా సైజెస్ డిఫరెంట్ సైజ్ బిట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎల్లంకి పానాలు. సో ఇవేంటివంటే ఇవి అక్యూరసీ బాగుంటాయండి. బ్రాండెడ్ ఏమంటది అంటే మన ప్రతిది అక్యూరసీ, ఏ సైజ్ కావాలన్నా ఇది పానాలు కూడా అన్నీ ఉంటాయి, సైజెస్ ప్రకారం ఉంటాయి. ఓకే ఓకే, సో ఇట్లా ఇవన్నీ టూల్స్ సెక్షన్, ఇదంతా టూల్ సెక్షన్ డిస్ప్లే పెట్టాము. స్టాన్లీ, వోల్క్స్వాగన్, హెక్టర్, కప్ క్యాడెట్ టూల్స్ కూడా మనకి. ఈ బ్లాక్ అండ్ డెకర్ అని ఇది కూడా హోమ్ సంబంధించిన కార్ వాషింగ్స్ ఇలాంటివి కూడా ఏమన్నా వాషింగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి బ్లాక్ అండ్ డెకర్. ఓకే, ఇప్పటి వరకు మొత్తము బయట ఉన్న డిస్ప్లే ఏరియాలన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఈ షెడ్లు 2 ఉన్నాయండి మీకు ఇందులో. అవునండి, ఇటొక షెడ్ ఉంది, ఇటొక షెడ్ ఉంది. ఇప్పుడు ఈ షెడ్ లో ఏముంటాయి, ఈ షెడ్ లో ఏముంటాయి? ఇది వచ్చేసి మినీ సెక్టార్ షెడ్ అండి. మినీ ఇంప్లిమెంట్లు అన్ని మొత్తం ఇందులో ఉంటాయి. డిస్పాచ్ అంతా ఇక్కడ జరుగుతుంటది. స్టాక్ ఏమైనా వస్తే అక్కడ నుంచి లోపలికి వెళ్తుందండి. ఇక్కడ అనేది డిస్ప్లే అనేది చేయడం జరిగింది. పవర్ వీడర్స్, ఇవన్నీ పవర్ వీడర్స్ అనేది ఇక్కడ పెద్దదే కాదు, చిన్నవి కూడా అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఇప్పుడు ఇంటర్ కల్టివేటర్ అండి, ఫ్రంట్ రోటరీ టిల్లర్ ప్లస్ 18 ఇంచెస్, 24 ఇంచెస్, 28 ఇంచెస్ ప్లస్ ఇది హోండా మోడల్ కాపీ అండి. ఇది రాయల్ కిసాన్ వాళ్ళది. సో ఇది కూడా మనకి ఇంటర్ కల్టివేటర్ లో వాడొచ్చు. ప్లస్ 7 HP, 5 HP, 18 HP, 12 HP, రకరకాల మోడల్స్, రకరకాల బ్రాండ్స్. కిసాన్ క్రాఫ్ట్ ఉంది, ఆదియోగి ఉంది, షాక్ అబ్జర్వ్ మోడల్ కూడా ఉంది మన దగ్గర. షాక్ అబ్జర్వ్ మోడల్ కూడా ఉంది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయండి. మనకి కిసాన్ వరల్డ్ అనే బ్రాండ్ పేరు మీద మనకి ఇంట్లో ట్రాలీతో సహా ఉన్నాయి. మనకి వీడర్ ట్రాలీలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఉన్నాయి. సో మినీ సెక్షన్ లో ఇది అన్ని ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ సీజన్ బేస్డ్ ఐటమ్స్. సీజన్ లో దాని స్టాక్ ని మెయింటైన్ చేస్తుంటాం మేము. ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి. బోర్డు కస్టమర్ కి డిస్ప్లే పెట్టినాము. సో ఏ ఎక్విప్మెంట్ కొన్నా మేము టైఅప్ అయిన కంపెనీస్ తోని, ఫైనాన్స్ వాళ్ళతోని ఇట్లా ఇన్ని రకాల ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ముందు చెప్పినారు కదా, 7,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఏ వస్తువు కొన్నా ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. వాళ్ళ కండిషన్స్ బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. సివిల్ చెక్ చేస్తారు, కస్టమర్ కావాలన్నా దాన్ని బట్టి ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, లోపలికి వెళ్దాం. ఇది ఒక గోడౌన్ అన్నారు. ఇది గోడౌన్ అండి. ఇది వచ్చేసి డిస్పాచ్ సెక్షన్ ప్లస్ మినీ సెక్టార్ది. డిస్పాచ్ అంటే ఇక్కడ ఉండే ప్రతి మినీ సెక్టార్ డిస్పాచ్ అంతా ఇక్కడ అవుతుంటుంది. ఇక్కడ రికార్డ్ చేసి టెస్టింగ్ చేసి మనకి ప్రతిదీ ఆపరేట్ చేసి చూపించి ఇక్కడ నుంచి డిస్పాచ్ జరుగుతుంది. సో మనం ఇక్కడ కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ కానీ మీరు ఇంతకు ముందు అన్నారు కదా, సింగిల్ ఫేస్ కానీ ఏ మోటార్ తీసుకున్నా కానీ 1 year వారంటీ ఉంటుంది. మనం ఎంసీబీ లేకుండా వీళ్ళు వాడుతున్నారు, కాలిపోతే మాత్రం వారంటీ ఇస్తలేము. 6 amp ఎంసీబీ వాడాలి అనేది కంపల్సరీ. మనము 1 year వారంటీ ఇస్తున్నాం. కాకపోతే కంపల్సరీ వీళ్ళు ఎంసీబీ వాడాల్సిందే. లేకపోతే మోటార్ కాలిపోతే 500-1000 వైండింగ్ కాస్ట్ అవుతుంది, బయట చేయించుకోవాలి. అది ముందే చెప్పి ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే పెట్టిన హ్యాండ్ సీడర్స్ అండి, చిన్నవి. ఇప్పుడు మనకి కార్న్ కానీ మినీ సెక్టర్ క్రాప్స్ ఏవైనా కానీ ఈ విధంగా హ్యాండ్ సీడర్ విత్ ఫర్టిలైజర్ కమ్ సీడ్ ఉంది. ఇంట్లో కూడా ఓన్లీ సీడింగ్ కూడా ఆప్షన్ ఉంది. ఇది ఇంకోటి. ఇంట్లో 2 మోడల్స్ ఉన్నాయండి. ఇది 2 మోడల్స్ ఉన్నాయి. ఓకే, అంటే సింగిల్ రో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సింగిల్ రో వేసుకోవచ్చు, ప్లస్ అందులో ఫర్టిలైజర్ కమ్ సీడ్ కూడా వేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. ఇది 2 బాక్సులు, సింగిల్ బాక్స్ ఉంటుంది. మనకి ఇంట్లో కూడా సపరేట్ సైజ్ ఆఫ్ వీల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోనికే ఉంటుంది సీడింగ్. అంటే ఏ సీడ్ వేసుకుంటున్నాం వీల్స్ మార్చుకోవచ్చు. ఈ ఏరియా అంతా ఇంకా ఇవి బ్రష్ కట్టర్సా? ఇది వచ్చేసి బ్రష్ కట్టర్స్ అండి. మన దగ్గర ఉన్న బ్రష్ కట్టర్స్లలో మోడల్స్. ఇది రోవర్ అండి, ఆస్ట్రేలియన్ బ్రాండ్. ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్ బ్రష్ కటర్ రోవర్. ఇది రోవర్ కంపెనీ. ఇది 1 year వారంటీ ఉంటుంది మనకి. 1 year వారంటీ తోటి. ఇంట్లో బ్యాక్ ప్యాక్
ఇందులో బ్యాక్ ప్యాక్ 4 స్ట్రోక్ ఉంటుంది, 2 స్ట్రోక్ కూడా అవైలబుల్ అవుతుంది ఇది మనకి. ఇప్పుడు ఇది బ్యాక్ ప్యాక్ ఇది సైడ్ ప్యాక్ కదా? ఇది సైడ్ ప్యాక్. ఇట్లా అంటే దీనికి ఒక బెల్ట్ వస్తుంది ఇక్కడ వేసుకొని ఇది హ్యాండిల్ తో ఇది పట్టుకోవాలి. బెల్ట్ వస్తుంది ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి. బెల్ట్ వేసి ఇట్లా పట్టుకుంటే ఇట్లా సైడ్ ప్యాక్ ఇట్లా కోసుకోవడానికి ఇది ఆదియోగి. ఇందులో కూడా ఇది ఎంత అండి, కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది రోవర్ వచ్చేసి మనకు 24,000 ఉందండి. 24,000 కాబట్టి మనం 20,000కి ఇప్పుడు మార్కెట్లో ఇస్తున్నామండి. అది ఇంటర్నే 1 ఇయర్ వారంటీ ఉంటుంది మనకి ఇంజన్. 24,000 1 ఇయర్ వారంటీ. 1 ఇయర్ వారంటీ. ఇప్పుడు ఇది వచ్చేసి ఆదియోగి అండి. ఇది కూడా సేమ్ సైడ్ ప్యాక్. ఇది బ్యాక్ ప్యాక్ GX35 4 స్ట్రోక్. ఓకే. ఇది వచ్చేసి ఇది ఈ బెల్ట్ వెనకాల మనం భుజానికి వేసుకొని నార్మల్ గా హ్యాండ్ తోని ఈజీ కటింగ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి భుజానికి వేసుకోవచ్చు. ఇది ఓకే. ఇది వచ్చేసి ఫ్రంట్. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? ఇంట్లో కూడా బ్లేడ్ సెట్స్ కూడా డిఫరెంట్ వస్తాయి మనకి. ఇది చక్రం వచ్చింది, అది వైడ్ కూడా వస్తుంది మనకి. మన గడ్డి కానీ అవి కట్ చేసుకొని వైడ్ బ్రష్ కట్టర్ కూడా వస్తుంది. నైలాన్ వైర్ వస్తుంది. ఇది వచ్చేసి వీల్ బ్రష్ కట్టర్. ఇది వీల్ బ్రష్ కట్టర్ అనేది దీనికి బ్లేడింగ్ బ్లేడ్ కూడా వీటికి వేసుకోవచ్చు. ఇది మనకి నార్మల్ గా GX35 మోటార్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 15,000 నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది. సో ఇక్కడ ఇంకేమో ఉన్నట్టుంది ఈ రూమ్ వచ్చేసి మనకి ప్రస్తుతానికి ఇది డ్రోన్స్ అండి. ఇవి వచ్చేసి డ్రోన్స్. ఇది వచ్చేసి ఎక్సైట్ మోటార్ తోని ఎక్సైట్ విత్ V9 చిప్ సెట్ తోని. నెక్స్ట్ V9 ప్లస్ కూడా మనకు బయట డిస్ప్లేలో ఉందండి. ఎన్ని లీటర్ల కెపాసిటీ? ఇది 10 లీటర్స్ కెపాసిటీ. V9 ప్లస్ లోనేమో 15 లీటర్ లేదా 10 లీటర్స్ స్వాపబుల్ ఉంటుంది. మన 10 లీటర్లు ఉన్నాయి, 15 లీటర్లు. మనము 4 సెట్ బ్యాటరీ, నార్మల్ బ్యాటరీస్ అయితే, స్మార్ట్ బ్యాటరీస్ అయితే 3 సెట్. V9 ప్లస్ లో అయితే అల్ట్రా స్మార్ట్ బ్యాటరీస్ 2 సెట్స్ తోని ఇస్తున్నాము. 450 నుంచి ప్రైస్ మార్కెట్ లో 4,50,000 ఆ పైన నుంచి మనకు డిఫరెంట్ మోడల్ ని బట్టి ప్రైసింగ్ అనేది మారుతుంది. డ్రోన్ స్ప్రేయర్లు కూడా అమ్ముతున్నామండి మనం. ఓకే. ఇక్కడ ఏదో స్ప్రేయర్స్ పెట్టినట్టున్నారు. ఇవి రీసెంట్ గానే మనకు స్టాక్ వచ్చింది. మనం మొత్తం ఇదంతా బాక్సెస్ తోని వచ్చేసి డ్రోన్ స్పేర్స్ అండి. మొత్తము సపరేట్ గా ప్రతి స్పేర్ పార్ట్ మన దగ్గర అవైలబిలిటీలు ఉండాలని నిన్ననే స్టాక్ వచ్చింది. మనం మొత్తం ఇది అసైన్ చేసేసి స్టాక్ ని కూడా సర్వీస్ కానీ స్టాక్ కానీ అన్ని డెవలప్ చేసినామండి. ఇది స్పేర్స్ పెట్టుకున్నారు, డ్రోన్స్ కూడా పెట్టినాం, సర్వీస్ పెట్టినాము. సో ప్రతిది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మర్ కి చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత, అంటే ఒక మిషన్ గురించి తెలుసుకోకుండా తీసుకెళ్లే రైతులు కూడా ఉంటారా? ఉంటారండి. అందుకే ఆ ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. బోర్డు కనపడింది, ఒకసారి ఆ బోర్డు దగ్గరికి వెళ్దాం, అది కూడా చూపిస్తా అండి. ఇది రైతులకి మేము చేతులు జోడిస్తూ నమస్కరించి చెప్తున్న విన్నపం ఏమంటే, రైతు ఒక ప్రోడక్ట్ కొనే ముందల ప్రతిదీ వివరణ అన్ని తెలుసుకొని కొనమని చెప్తున్నాము. ఏదైనా సందేహాలున్నా ముందే అడగమని చెప్తున్నాము. చూసి కూడా వస్తారా మనుషుల గురించి? చూసి చాలా మంది రైతులు అవగాహనతోనే వస్తారు, తెలుసుకొనే వస్తారు. కొంతమంది రైతులు తెలియక వాళ్ళు వచ్చి ఆ సీజన్ బట్టి ఐటమ్ని కొనేసి వాడిన తర్వాత వాళ్ళకి ఫీల్డ్ని బట్టి ఆ సెట్ కాకుండా చేయకుండా మాకు నడవట్లేదండి రిటర్న్ తెస్తా అంటారు. వాడిన తర్వాత మనం అది రీసేల్కి చేయనిక రాదు. సో ఫార్మర్కి ముందే ఏంటంటే ఒకసారి మీరు ప్రోడక్ట్ మొత్తం తెలుసుకొని వివరణ అంత క్లారిటీ తెలుసుకున్న తర్వాత ఒక ప్రోడక్ట్ని కొనమని మేము ఒక సందేహం ఇస్తున్నాం అన్నమాట రైతులకి. ఎందుకంటే వాడిన తర్వాత రిటర్న్ తీసుకునే పాలసీ అనేది మాకైనా లాస్, అది ఇంకో ఫార్మర్ కూడా ఇవ్వలేము. సో అది కంపెనీ కూడా రిటర్న్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో వాడకుండా ఓకే తీసుకుంటాము, వాడితే మాత్రం తెలిసిపోతుంది. అది మనం ఇంకో రైతుకు అమ్మలేము, అది మనం కూడా ఇక్కడ యూజ్ చేయలేము. మా దగ్గర ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత బయట కూడా చూసుకోండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనండి. అంటే మీ దగ్గర చూసిన తర్వాతనే అట్లీస్ట్ ఒకసారి చూస్తే వాళ్ళకి క్వాలిటీ ఏంది చెక్ చేసి చెప్తాం. మేము ఫార్మర్ కొనాలనేది ఏం పెట్టలేదు, కామన్ గా ఫార్మర్ ఎక్కడెక్కడ నుంచో వస్తారండి. సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి రేట్లు తెలుసుకోవాలి, క్వాలిటీ చూడాలి, ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా లేవా తెలుసుకున్న తర్వాత మా ప్రైస్ రీజనబులే ఉంది, మీకు కంఫర్ట్ అనిపిస్తేనే ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అన్నా కూడా చూసి వెళ్ళొచ్చు, ప్రాబ్లం. మినీ సెక్టార్ లోపలంతా కూడా, ఇదంతా లోపలంతా మినీ సెక్టార్. ఇవన్నీ చాఫ్ కట్టర్లు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు మనం అనుకున్న చాఫ్ కట్టర్లు 2 ఆవుల కా నుంచి చాఫ్ కట్టర్లు. ఇది 3.2
ఇది ఒక 40 ఆవుల 40 ఆవులకి, ఇది 25 ఆవులకి, అది 2.2 అనేది 300-400 ఉన్నాయి. అన్ని బాక్స్లలో ఉన్నాయి, లోపల ఉన్నాయి, మళ్ళీ పైన కూడా ఉన్నాయి. మనకి పైన కూడా స్ప్రేయర్స్, అవి బ్యానర్ పెట్టినాము డిస్ప్లేకి. దీని బ్యాక్ సైడ్ కూడా అన్ని ఉన్నాయి. మనం అంటే ప్రోడక్ట్ ఒక్కొక్కటి వాటర్ పంప్స్ కానీ, నాప్సాక్ కానీ, పవర్ వీడర్ కానీ, హ్యాండ్ సీడర్ కానీ, మినీ పవర్ వీడర్ కానీ, అన్ని అంటే బ్రష్ కటర్ కానీ. సో ఇదంతా కస్టమర్స్ కూడా వస్తే మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ప్రోడక్ట్స్ అన్ని ఒకసారి బ్యానర్ లో డిస్ప్లే చూపించడం. ఈ బ్యాక్ సైడ్ కూడా అదే ఇప్పుడు ఇక్కడ వచ్చిన కస్టమర్ కి కూడా అవతల అర్థం కాకుండా డిస్పాచ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మామూలు రెగ్యులర్ మన దగ్గర ఇవి వచ్చేసి 6,000-7,000 నుంచి కూడా నాప్సాక్ స్ప్రేయర్లు అవైలబిలిటీలో 6,000-7,000 ఆస్పి ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చిన్న బ్రాండ్స్ నుంచి టాప్ అండ్ బ్రాండ్స్ వరకు మన దగ్గర అన్ని మోడల్స్ స్ప్రేయర్స్ అవైలబుల్. బ్యాటరీ ఉన్నాయి, 2-in-1 ఉంది, బ్యాటరీ ప్లస్ హ్యాండ్ కూడా ఉంది, పంప్ 2-in-1 కూడా ఉంది. ఓకే, ఇట్లా 2 స్ట్రోక్ ఉన్నాయి, ఇందులో 4 స్ట్రోక్ ఉన్నాయి. 2 స్ట్రోక్ స్ప్రేయర్లు కూడా అన్ని ఉన్నాయి. మీకు ఇక్కడ వస్తే స్టాక్ కూడా చూపిస్తాము. ఇక్కడ కూడా చాప్ కటర్ అంటే ఇవి ఇంకా వితౌట్ ఫిట్టింగ్ ఉన్నాయి అన్నమాట. మనకు మోటార్లు కూడా 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ మోటార్లు కూడా పార్టీషన్ ఉంటుంది. ఇవి చాప్ కటర్ ఇదంతా ఫిట్టింగ్ సెక్షన్ అండి. ఇతను కంప్లీట్ గా మనకి చాప్ కటర్స్ ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తూనే ఉంటాడు డైలీ. ఒక పర్సన్ పూర్తిగా చాప్ కటర్లు దీనికే సర్వీస్ కి, ఇంకో పర్సన్ సర్వీస్ దానికి ఉంటాడు. ఇక్కడ ఇవన్నీ ఇంకా బాక్స్లు ఇప్పుడు ఎప్పుడైతే స్టాక్ వస్తాయేమో మేము ఇక్కడ పార్ట్ వైజ్ ఇంపోర్ట్ అని మొత్తం లోడింగ్ చేసి పెడతాం అన్నమాట. ఇక్కడ 2.0 దిక్కు, 2.8 దిక్కు, 1.0 దిక్కు, ఇవన్నీ మొత్తం స్టాకే. మొత్తం చాప్ కట్టర్లు. పైన కూడా ఉన్నది, పైననేమో మినీ సెక్టార్వి సంబంధించిన స్ప్రేయర్స్ ఉన్నాయండి. రండి. ఓకే, అంటే ఇదే షెడ్ లో స్టెప్ వైజ్ గా వేసుకున్నారు. ఇదే షెడ్ లో స్టెప్ వైజ్. ఎందుకంటే డ్రమ్ సీడర్, ఇది డ్రమ్ సీడర్ అండి. డ్రమ్ సీడర్ కూడా ఉంటాయి. డ్రమ్ సీడర్ కూడా ఉంది మన దగ్గర. 5,500 అట్లా కాస్ట్ ఉంది, కిసాన్ వాళ్ళది. KSM వాళ్ళది. ఓకే, డ్రమ్ సీడర్లు ఉన్నాయి. ఇది వచ్చేసేమో స్ప్రేయర్స్ అండి. ఇప్పుడు ఇవి ట్రాన్స్పోర్ట్కి వెళ్తున్నాయి. ఇవి రెగ్యులర్ గా మనం వచ్చేసి బూమ్ స్ప్రేయర్ లో ఇది ఆదియోగి వాళ్ళ ఉన్నాయి, ప్లస్ ఆస్పి వాళ్ళ ఉన్నాయి. ఇవన్నీ స్టాకే, కిసాన్ వాళ్ళ ఉన్నాయి. ఇది నల్లగా కనబడట్లేదు. ఇవన్నీ స్టాకే అండి. ఇవన్నీ స్టాకే. మనకు బ్యాటరీ స్ప్రేయర్లు ఇదంతా స్టాక్. బ్యాటరీ అటు సైడ్ బ్రష్ కట్టర్స్, కార్నర్ ట్రాక్టర్ స్ప్రేయర్లు కూడా డైలీ వెళ్తాయండి. డైలీ 2-3 వెళ్తూనే ఉంటాయి మాకు కంటిన్యూస్ గా. ఆల్రెడీ ఎప్పటి నుంచో ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ లో ఇక మేము చేసినాం కాబట్టి ఫస్ట్ ఎక్కువ స్టార్ట్ చేసింది ట్రాక్టర్ స్ప్రేయరే. మేము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి ట్రాక్టర్ స్ప్రేయరే. ఇప్పుడు మేము రకరకాల వచ్చిన తర్వాత ఇక మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, లోకల్ వాళ్ళు లేకపోతే బయట నుంచి ఇంకో కంపెనీ నుంచి తేయడము, ఇలా చేయడం జరుగుతుంది. కాకపోతే మన ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్కి కస్టమర్లు ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే సర్వీస్ ఓరియంటెడ్ ఫ్రీ అనమాట. ఫ్రీ, వారంటీస్ పర్ఫెక్ట్ ఉంటాయి. ఇప్పటివరకు ప్రతి క్లెయిమ్ చేసినాం మేము. అంటే కస్టమర్కి ట్యాంక్ ఇరిగిపోయినా కూడా తెయ్యండి, తీసుకెళ్ళండి. ఇంకో మాట మాట్లాడడం మేము. ఎందుకంటే కస్టమర్ మేము మాట ఇచ్చినాం, ఆ మాటను కంపల్సరీ నిలబెట్టుకుంటాం. మేము ఇచ్చిన వారంటీ ప్రతి మాట ఈ రోజు వరకు అబ్జెక్షన్ చేయలేదు. ఇంకా పాత వాళ్ళు కూడా ఎప్పుడైనా వస్తారు పాపం, వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేసి చేస్తున్నాం. ఎందుకంటే ఇక ఓల్డ్ కస్టమర్స్ కంటిన్యూ 2-3 ఐటమ్స్ కొని ఉంటారు, ఏదో హెల్ప్ చేస్తున్నాం. సో ఆ యాప్ అయితే మొదటి నుంచి ఉన్నాము మేము. ఎప్పటి నుంచో ఎవ్రీ మంత్ 1 to 2 లోడ్స్ అమ్ముతుంటాం. సో దాని నుంచే మనం బ్యాటరీ స్ప్రేయర్ నుంచి తీసుకుంటే డ్రోన్ వరకు స్ప్రేయర్ సెగ్మెంట్ లో అన్ని ఉన్నాయి. 50-60 మోడల్స్ ఉంటాయి, అన్ని కలిపితే. మిస్ట్ బ్లోయర్, ట్రాక్టర్ స్ప్రేయర్, చిన్న స్ప్రేయర్, బ్యాటరీ స్ప్రేయర్, డ్రోన్ అన్ని తీసుకుంటే 50-60 మోడల్స్ ఉన్నాయి స్ప్రేయర్లనే. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ మినీ సెక్టార్ అయిపోయిందండి. ఈ షెడ్ అంతా పైన అవతల షెడ్ అంతా స్పేర్స్ అండి. బిల్డింగ్ సెక్టార్ ప్లస్ ట్రాక్టర్ ఎక్విప్మెంట్ స్పేర్స్ అంతా అవతల ఉంటది. మనకి స్టాఫ్ కూడా అవతలనే ఉంటుంది. మినీ బిల్డింగ్ గానీ అంతా అవతలనే ఉంటది. అక్కడికి వెళ్దామండి. మెయిన్ ఆఫీస్ అంతా ఇక్కడ ఉంటది. ఇక్కడ అంతా అండి మొత్తం మన ఫస్ట్ ఇంతకు ముందు షెడ్యూల్ ఏమో మినీ సెక్టార్. ఇందులోనేమో స్పేర్స్, వీళ్ళు అంతా స్టాఫ్ అంతా ఇక్కడ స్టాఫ్ రూమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే ఎవరి వర్క్ స్పేస్ వాళ్ళకు ఉంటది. ఇక్కడ ఎంత మంది ఉంటారు మొత్తం స్టాఫ్? 50+ ఉన్నారండి. 50 మందికి పైగా. అంటే అవుట్ సర్వీస్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ వర్క్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. అంటే వీళ్ళందరూ మీ కంపెనీ వాళ్ళైనా మళ్ళీ వేరే ఇప్పుడు మీరు కంపెనీలతో టై అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు? వాళ్ళు ఇందులో ఉండరు, మళ్ళీ వాళ్ళు సపరేట్ అనమాట. వాళ్ళు వర్క్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో అది కాక అవుట్ సైడ్ వర్క్ మాకు చేసే వాళ్ళు వేరే ఉంటారు. అదే అవుట్ సోర్స్ కాకుండా ఇన్ హౌస్ లో వీళ్ళు ఒక 40 మెంబర్స్ పైనే ఉంటారు.
40 మెంబర్స్ పైన. సో ఒక సర్వీస్ కానీ, టెలికాలర్స్ కానీ, డిస్పాచ్ సెక్షన్ కానీ, రిసెప్షన్ కానీ, మినీ సెక్టార్ల ఫిట్టింగ్ కానీ, అక్కడ డిస్పాచ్ కానీ, సిస్టమ్ వర్క్ కానీ, ప్లస్ ఇంప్లిమెంట్స్ కి సపరేట్ పర్సన్, స్పేర్ సెక్షన్ కి ఇద్దరు ఉంటారు హెడ్, మళ్ళీ వాళ్ళ కింద సపరేట్ టీమ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా మన దాంట్లో చాలా ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు. ఎన్నాళ్ళ నుంచి అంటే 10 సంవత్సరాలు అయిందని అన్నారు కదా కంపెనీ మొత్తం? 10 years నుంచి ఉన్నది. కాకపోతే అప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, దాని తర్వాత నలుగురు రావడము, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ యాడ్ ఆన్ అయ్యుకుంటూ పోతారు. ఇప్పుడు మేము డబల్ కావాలని అన్న, 100 అబోవ్ కావాలి స్టాఫ్ అని చెప్పిన వీళ్ళకి. సో వర్క్ సోర్స్ అనేది మనం అంతా ఇంటిగ్రేట్ చేసినాము. సో వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు ఇప్పుడు వరకు అయితే మంచిగా. సో ఇప్పుడు ఫుడ్ కూడా మాకు సరళము ఉంటుంది. ఈమె 20 years నుంచి నా జర్నీలో ఉంది. యాక్చువల్గా తనే నాకు ఫుడ్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా చేసి పెడతారు స్టాఫ్ కి కూడా. ఓకే. సో ఎవరైనా కంపెనీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఇన్ హౌస్ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. వీళ్ళందరూ వేరు వేరు సెక్షన్స్, వాళ్ళకి ఇల్లు లెక్క ఉంటుంది. అందరు ఇక్కడనే హ్యాపీగా వర్క్ చేస్తారు. ఇప్పుడు మొత్తం ఒక 40-50 మందికి ఉపాధి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ యంత్రాలు, వందల రకాల వ్యవసాయ యంత్రాలు అమ్మడమే కాదు, 10 సంఖ్యల కుటుంబాలకు మళ్ళీ పని కూడా కల్పించింది. ఇంకా అది ఇంకా ముందలు తీసుకెళ్ళాలి, డబల్ చేయాలి, డబల్ చేసి వీళ్ళందరికీ ఇంకా మంచి జర్నీ ఇవ్వాలనేది నా కోరిక. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామా ఆఫీస్ లో స్పేర్స్ ఏవే ఉన్నాయి? ఒక్కసారి ఎవరి సెక్షన్స్ కు వాళ్ళు వెళ్ళండి, మేమే వస్తున్నాం మీ దగ్గర. సో ఇది మీ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇదంతా మా మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేదప్పుడే కస్టమర్ వాకిన్ అక్కడ ప్లేస్ లో రాస్తారు, రిసిప్ట్ రాసి ఎవరు వచ్చినా ప్రోడక్ట్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ వరుణ్ అని ఉంటాడు, తనుకి హ్యాండ్లింగ్ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చి కూర్చోబెడతారు. ఇది రిసెప్షన్. ఇది రిసెప్షన్ అంటే ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగులో మన దగ్గర ప్రతిదీ ఇలా ఫార్మేట్ ప్రతిదీ ఉంటుంది అనమాట. అంటే కస్టమర్ కి ఒక ప్రోడక్ట్ తీసుకునే ముందల దీనికి మేము ఏమేమి ఇస్తున్నాం, టెక్నికల్ ఇష్యూస్ కానీ, సర్వీస్ ఓరియంటెడ్ ఇష్యూస్ కానీ, ప్రతి ప్రోడక్ట్ గురించి మేము వివరించిన తర్వాతనే కస్టమర్ యాక్సెప్ట్ అయితేనే ఈ ప్రోడక్ట్ ని మేము బిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్లా మీ దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్ల గురించి తెలుగులో డీటెయిలింగ్ గా ఉంటది మా దగ్గర ఫార్మర్స్ కి. ఓకే ఓకే. సో ఇట్లా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఇప్పుడు టీం ఉన్నారు, ఇప్పుడు ఇతను ఉన్నాడు. సో ఇక్కడ కూడా మేము రైతులకు సేమ్ విధానంగా మీకు కంఫర్ట్ ఉంటుంది ప్రోడక్ట్ బుకింగ్ చేయమనేది. ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ టైం అక్కడ చూసినా చూడకుండా ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి విజిబిలిటీ బ్యాక్ సైడ్ ఇచ్చినాము. సో దాని తర్వాత ఇక్కడ బిల్లింగ్ చేస్తారు తను రిసెప్షనిస్ట్. సో వచ్చిన అతను లేనప్పుడు కూడా ఇంకెవరైనా వచ్చినా కూడా కూర్చోమని చెప్పడము. ఇలా బ్రోచర్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ ఇవేమన్నా కంపెనీ మన బ్రోచర్స్ ఇవన్నీ కంప్లీట్ గా అన్ని ఎక్విప్మెంట్స్ గానీ ఉంటాయి. సో ఇంకా స్పెసిఫికేషన్ కూడా ఉన్నాయి. సో ఐటమ్ వైజ్ గా కూడా ఉంటాయి. ఇది ఓవరాల్ గా కంపెనీకి సంబంధించి. అక్కడ ఓకే అయిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ రాయడం జరుగుతుందండి. అంటే మెన్షనింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ కౌంటర్ అండి మాకు. ఇక్కడ క్యాష్ కౌంటర్. స్టాఫ్ కూడా తమ్ము కంపల్సరీ స్టాఫ్ కి తమ్ము ఉంది, ప్లస్ రిజిస్టర్ చేసి ఇందులో తమ్ము పెట్టాలి. ఫేస్ స్కాన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి క్యాష్ కౌంటర్ అండి. సో తను ఇక్కడ ఇచ్చి పేమెంట్ అంతా ఇక్కడ చేసిన తర్వాత స్టాంప్ వేసిన తర్వాత అక్కడ డిస్పాచ్ నెంబర్ రాసి అక్కడ మేడం దగ్గరికి ఫ్రంట్ ఆఫీస్ లో డిస్పాచ్ కి తోలిస్తే తను సర్టెన్ పర్సన్ ఇచ్చేసి హ్యాండ్లింగ్ వాళ్ళకి డిస్పాచ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఐటమ్ కావాలంటే వాళ్ళకి అవుతుంటది. నెక్స్ట్ ఇదంతా వచ్చేటాలకి మనకు స్పేర్స్ అవ్వండి. ఇదంతా స్పేర్స్ సెక్షన్ మనకి. సో మనం ఏవైతే ఎక్విప్మెంట్స్ అమ్ముతున్నామో ప్రతి ఎక్విప్మెంట్ స్పేర్స్ అనేది కంపల్సరీ మేము ఇక్కడ 2 సైడ్స్ స్పేర్స్ చేస్తాం. ఇదంతా రోటావేటర్కే. ఇటువైపు అంతా మనం చేస్తున్న మహేంద్ర కానీ, మ్యాషో కానీ, ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా మెన్షన్ చేసి వాళ్ళకి ఇండివిజువల్ గా పార్ట్ వైజ్ ఫాస్ట్ రన్నింగ్, స్లో రన్నింగ్. అంటే మీ దగ్గర లేని వాటి కూడా స్పేర్స్ ఎందుకంటే వీళ్ళు ఎంఎన్సీ ఇంత ఓఎం ఉండే కదా. సో ఈక్వల్ మ్యాచింగ్ ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి వాటికి కూడా మేము స్పేర్స్ ఏ దానికి ఆ దానికి బ్రాండ్ ఇమేజ్ వైజ్ వాటి స్పేర్స్. మళ్ళీ ఇక్కడ వస్తున్న రెగ్యులర్ అందరు ఫార్మర్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా స్ప్రేయర్ సెక్షన్, హెచ్టిపి పంపులు కానీ, నాప్సాక్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేటాలకి మనకి వలసమాన్ ఇప్పుడు సీజన్ వైజ్ ఇవి సీజన్ వైజ్ స్పేర్స్. ఇవేమో ఇది థ్రెషర్ స్పేర్స్ ఇటు సైడ్ అంతా. ఇది వచ్చేసి బేలర్. ఇందులో రెడ్ ల్యాండ్స్ ఇంతకు ముందు మేము స్టార్టింగ్ లో ఇచ్చుంటే పాత వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కూడా ఈ సర్వీస్ ఇప్పటికి ఇస్తున్నాము. ఇప్పుడు రెడ్ ల్యాండ్స్ లో కూడా ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఇచ్చినది కూడా మేము వదలం అనమాట, సర్వీస్ ఇస్తాం మేము కంపల్సరీ. ప్లస్ బుల్ మేము ఇస్తున్న దానికి కూడా అన్ని స్పేర్స్ అవైలబిలిటీలకు తీసుకున్నాము. నెక్స్ట్ సీడ్ డ్రిల్ స్పేర్స్. సో సీడ్ డ్రిల్ వీల్ కూడా ఇలా ఏ దానికి ఏమేమి వేసుకోవచ్చు పంటలకు కూడా సీడ్ డ్రిల్ వీల్ కూడా ఒక చార్ట్ ఉంది.
సో ఇది కూడా డిస్ప్లే అంటే ఇప్పుడు ఇది వెల్లుల్లి వేసుకోవడానికి 1 నెంబర్ ఇది వేసుకోవడం, 2 నెంబర్కి ఏమో ఇది పల్లీల వేరుశనగలో సైజుని బట్టి 2A 2B ఇలాంటి సైజెస్ కూడా మనం సీట్లలో వేసుకోనికి చార్ట్ పెట్టినాం అన్నమాట. ఇక్కడ ఏది దేనికి వస్తుంది అనేది యూజ్ చేసుకోవచ్చు. చక్రాలు. సో ఇందులో కూడా బ్రాండ్స్ ఉంటాయి అనమాట. స్పేర్లో కూడా మంచి బ్రాండ్స్ ఉంటాయి, మామూలుగా ఉంటాయి. సో ఇలా కూడా ఉంటుంది. అదేలేండి, కస్టమర్ అడిగేదాన్ని బట్టి కూడా ఇందులో కూడా టాప్ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పటివరకు బుల్ బ్లేడ్ అనేది ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 బ్లేడ్ బుల్. ఈ బ్లేడ్ ఇది మనకి ఎందుకంటే లైఫ్ వచ్చేసి మనకి బుల్ జంబో అని ఉంటుంది. 120-140 అవర్స్ వస్తుంది. మనకు బ్రేక్ అయినా ఇరిగిన పీస్ టు పీస్ స్ప్రింగ్ స్టీల్ వాడతారు అనమాట వీళ్ళు. సో ఇది బ్లేడ్ యూనిట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక మేము అందుకే బుల్ ఆగ్రో ఫస్ట్ ప్లేస్ లో ఇస్తున్నాము. తర్వాత వేరే కంపెనీ కావాలన్నా కూడా 120 రూపీస్ 80 రూపీస్ లో కూడా బ్లేడ్స్ అంటే చెప్పాం కస్టమర్ మాక్సిమం బ్రాండెడ్ ఇస్తాం. ఓకే, వాళ్ళు ఎవరైనా తక్కువ కావాలని అడిగినప్పుడు ఇంకా కావాలన్నప్పుడు తప్పదన్నప్పుడే ఇస్తాం తప్పితే మాక్సిమం బుల్ జంబో మేము మార్కెట్ లో బాగా ఇచ్చాము. ఇటు సైడ్ సక్సెస్ ఉంది బాగా. బ్లేడ్స్ అన్ని కూడా ఈ రోటోవేటర్ సీజన్ వైజ్ స్పేర్స్ కూడా ఇటు సైడ్ ఉంటాయి. ఇంకా స్ప్రేయర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా లోపలికి వెళ్దాం. బేరింగ్ సెక్టార్ లో కూడా మనకి అన్ని బేరింగ్స్ ఆయిల్స్ ఇదంతా ఇటు సైడ్ కూడా హ్యాండ్ టూల్స్. సో ఇతను రిటైల్ కౌంటర్ కి సంబంధించిన స్పేర్స్ లో ఇద్దరు ఉంటారు అనమాట. పవన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేతి కింద సీను అని అతను కూడా 18-20 ఏళ్ళ నుంచి నాతో ఉన్నాడు జర్నీలో. అక్కడ అనుష అని తను షాప్ సేల్ చూసుకుంటుంది మొత్తం కంప్లీట్ గా. సో ఇలా డిఫరెంట్ గా మన దగ్గర స్పేర్స్ టీమ్ కూడా సపరేట్ ఉంటారు. మొత్తం అంతా కూడా సపరేట్ గా స్పేర్స్ మీదనే పనిచేస్తారు. సదరానికి చేయనికి ఇంకో పర్సన్ మొత్తము అరేంజ్మెంట్స్ గానీ స్టాకింగ్ గానీ ఇంకొక అతను చూసుకుంటాడు. ఓకే, సో ఇదేంటండి ఇదేదో ఉంది? ఇది వచ్చేసి మనకి స్ప్రేయర్ కోసం అండి, స్పెషల్ గా తెప్పించినాము. మనకి పిచికారి చేసి కళ్ళల్లో కానీ ఫేస్ మీద పడుతుంది కదా, ఫేస్ మాస్క్ అనేది ఇది కూడా స్ప్రేయర్ తోని ఫ్రీగా ఇద్దామని చెప్పేసి ఇది కూడా కస్టమర్ సేఫ్టీ కోసం ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఫ్రీగానే ఇవ్వడానికి తెప్పించానండి. ఎందుకంటే కస్టమర్ కెమికల్ వాళ్ళ మీద అయ్యి ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి మనం స్ప్రేయర్ ఇస్తున్నాం వాళ్ళకంటూ. ఇది కూడా చాలా బాగుందిగా, ఫైబర్ కదా ఇది, గ్లాస్. ఇది ఇంకోటి యాంటీ ఫాగ్ సిస్టమ్. మనకి ఫాగ్ కూడా వచ్చినప్పుడు కూడా కింద నుంచి చేరిపోతుంది కానీ అనేది ఫేస్ కి రాదు. ఇంకొకటి టీజెట్ గన్ అండి, స్ప్రేయర్ కి ఇంకో టీజెట్ గన్ కూడా యాడ్ ఆన్ చేద్దామని చూస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే. సో అది వచ్చేసి 6000 మార్కెట్ లో ప్రైస్ ఉంది. 5 to 6,000 ఒక గన్ను కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. సో ఇది మనకి 45 feet వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ 45 feet హైట్ వెళ్తుంది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాంట్ మీద పడుతుంది. ఇది యుఎస్ కంపెనీ అండి, అమెరికన్ది. ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్లో వీళ్ళ దగ్గర ఒక్కొక్క టిప్ కాస్ట్ వచ్చేసి లాక్స్ లలో ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. కాకపోతే అగ్రికల్చర్ సెక్టార్ లో ఇది బెస్ట్ ఉందన్నమాట ఇప్పటి వరకు. చాలా ఏరియాలలో కూడా వాడుతారు ఫార్మర్స్, తెలుసు వాళ్ళకి. సో ఈ టీజెట్ అనేది ఇండివిజువల్ గా కావాలన్నా ఇస్తారు, ఇండివిజువల్ గా కూడా ఇస్తాము. కాకపోతే మేమేందంటే ఒక స్ప్రేయర్ తోని ఇది కూడా ఇద్దాం అనేది ఇంకొకటి ఫ్రీ డెలివరీ కాన్సెప్ట్స్ కూడా అన్ని ప్రోడక్ట్ల మీద కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ప్రతి కస్టమర్ కి ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఇద్దాం అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నాం. వేరే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. సో దానికి లిమిటెడ్ ప్రైస్ తీసేసుకొని కస్టమర్ కి ఓపెన్ గా చెప్పేసి సో అది ఫ్రీ డెలివరీ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఓకే, అట్లా కూడా అంటే ఎక్కడికైనా ఫ్రీగానే ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా. సో దాని ప్రైస్ దానికి ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ ప్రైస్, వారంటీస్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే సస్తా మాల్ చేసే బదులు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కరెక్ట్ ప్రోడక్ట్ కరెక్ట్ ప్రైస్ లో ఇచ్చేస్తే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు కొంతమంది. సో వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు తెలియక కొనుక్కొని ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు. కాబట్టి క్వాలిటీ ఆడిపోయిన తర్వాత వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి అట్లీస్ట్ కంపెనీకి ఒక్కసారి కస్టమర్ వాకింగ్ చేస్తే బాగుంటుందని మాకు మన్నిక. అదే మీ దానికి వచ్చి చూస్తే కానీ క్వాలిటీ ఏంది తెలియదు. అదే వాళ్ళకు ఇవాళ ఆల్రెడీ లేట్ అయింది కదా, ఈ రోజు కొంచెం లేట్. అందరూ వెళ్ళాలన్న హడావుడిలో ఉన్నారు. కస్టమర్ కూడా ఎవరు లేరు అనుకుంటారు. చూసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, అప్పుడు చీకటి అయింది, కొంచెం అన్ సీజన్ ఉంటుంది. సో అందుకని ఇలా లేకపోతే 100 to 150 వాకింగ్ ఉంటుంది రోజుకి 100 నుంచి 150 మంది. ఓన్లీ ఫిబ్రవరి అనేది కొంచెం అన్ సీజన్ మూవ్మెంట్ ఇది ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇది ఆఫీస్, ఇది మెయిన్ ఆఫీస్ అండి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చిన అక్కడ నాతో మాట్లాడాలన్నా ఆఫీస్ లో అక్కడ కూర్చొని మాట్లాడతామండి. ఓకే, సో మనం ఇంకా అవతల స్పేర్స్ లోకి వెళ్దామా? వెళ్దాం ఒకసారి. వెనకాల నుంచి క్లియర్ గా అన్ని పార్ట్ వైజ్ చూపిస్తాం మీకు.
ఇదంతా మనం స్పేస్ సెక్షన్ అవుతవైపు వెళ్ళినాం. దీని బ్యాక్ సైడ్ అంటే ఇది లోపలికి షాప్ సేల్ ఇక్కడ నుంచి డిస్పాచ్ జరుగుతుందండి. సో ఇక్కడ చిన్న చిన్న షాప్లకి డీలర్స్ కి వాళ్ళకి ఏదైతే ఇక్కడ నుంచే డిస్పాచ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మేము కస్టమర్ వీళ్ళంతా ఎవరైతే వాకిన్ స్పేర్ వాళ్ళు వీళ్ళు మాత్రం ఇటు నుంచే లోపల వాకిన్ అవుతారు. సో ఇదంతా బ్లేడ్స్ అండి. అంటే ఇప్పుడు మనం అన్నాం కదా బుల్ జంబో, ఇది ఇక్కడ ఇలా స్టాక్ ఉంటుంది. ఇంట్లోనే బుల్ పవర్ అని, ఇంకోటి బుల్ వాళ్ళది చేతకన్ మోడల్, రకరకాల రోటోవేటర్ బ్లేడ్లోనే ఒక 5 to 6 మోడల్స్ ఉన్నాయండి. ఎస్బీజే కూడా ఉన్నట్టున్నాయి. ఎస్బీజే కూడా మనం సౌత్ తెలంగాణ చేస్తాము, మొత్తం మనమే చేస్తున్నాం అన్నమాట. షాప్ సేల్ కానీ ఇవన్నీ మనమే చేస్తున్నాం. వాళ్ళది కూడా వారంటీ ఉందన్నమాట ప్రోడక్ట్. ఇప్పుడు ఇవన్నీ హెచ్టిపి స్ప్రే, ఇవన్నీ హెచ్టిపి పంప్స్ అండి. రీసెంట్ గా ఇదంతా ఫుల్ స్టాక్ ఉండే, ఇంకా సీజన్ స్టార్ట్ అయింది, షాప్ సప్లైలో అంతా డిస్పాచ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అంతా అవే ఉన్నట్టు. ఇదంతా ఈ పైన స్టాక్ అంతా స్ప్రేయర్ సెక్షన్, అవి టీజెడ్ గన్ స్టాక్ అండి. టీజెడ్ గన్ ఇందాక నేను ఏదైతే చూపించినా అదంతా అదే స్టాక్. ఇదంతా కూడా మనము ఆస్పీ కానీ డైమండ్ కానీ, సో ఇందులో కూడా రకరకాల బ్రాండ్స్ తో కూడా మనం టైఅప్ ఉన్నాం కాబట్టి వాటికి సంబంధించిన స్టాక్ కూడా మెయింటైన్ చేస్తుంటాం. ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చేసి అన్ని టైప్స్ ఆఫ్ బేరింగ్స్ అండి. బేరింగ్ డ్రిల్స్ కి కానీ, ప్రెషర్ కి కానీ, మనకి బేలర్ కి కానీ. సో మన దగ్గర ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ కి అన్ని సైజ్ ఆఫ్ బేరింగ్స్ కూడా అవైలబిలిటీలు ఉంటాయి. వీటి నెంబరింగ్ కూడా నీట్ గా ఉంటది. ప్లస్ ఇవి కూడా బార్ కోడింగ్ వస్తుంది. సో ఇది కూడా ఆన్లైన్ కస్టమర్ ఏంటంటే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ ఏంటంటే డైరెక్ట్ వాకిన్ కస్టమరే ఈడ ఆన్లైన్ పర్చేస్ చేసేటట్టు, ఇక్కడనే వచ్చినాక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఆర్డర్ ప్లేస్ చేసేటట్టు కూడా ఆన్లైన్లో కూడా సేల్. అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఈ ప్రోడక్ట్ ఇది ఓపెన్ చేస్తే అందులో ఏం పార్ట్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఆ పార్ట్ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. అది యాడ్ ఆన్ కొట్టేస్తే డైరెక్ట్ మాకు ఈడ వచ్చేస్తుంది అనమాట. సో ఈ నుంచి కూడా బస్ కార్గోలో వేసేటట్టు కూడా అది కూడా అండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది నియర్ బై. ఇదంతా వచ్చేసేమో రోటోవేటర్ స్పేర్ పార్ట్స్. రోటోవేటర్ ఇదేంటంటే రెగ్యులర్గా మార్కెట్లో ఉన్న శక్తిమాన్, దాని ఈక్వల్గా రోటోఫీల్, అన్ని రకాల రోటోవేటర్ ఇవన్నీ ఒకటే మోడల్ స్పేర్ పార్ట్స్ వస్తాయి కాబట్టి అంత ఈక్వల్ మ్యాచింగ్ కాబట్టి 4-5 బ్రాండ్లకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని ఇవే. ఎందుకంటే ప్రోడక్ట్ నేమ్ వేరే ఉండొచ్చు కానీ స్పేర్ పార్ట్ ఒకటే మ్యాచ్. సో ఇవన్నీ ఈ 4 వరుసలు కూడా ఇవే, ఈ 4 వరుసలు కూడా ఇవి అంతా ఈ 4 రోటోవేటర్ల స్పేర్ పార్ట్స్. మళ్ళీ మనకి కొంచెం ల్యాండ్ ఫోర్స్ కానీ దశమేష్ తీసుకుంటే కొన్ని సైజెస్ కానీ మోడల్స్ ఓల్డ్ మోడల్ కానీ చేంజ్ అవుతాయి. సో అవన్నీ ఇక్కడ దాని స్పేర్ పార్ట్స్ అన్నీ అంతా ఇక్కడ. సో ఇవి కూడా ల్యాండ్ ఫోర్స్ దశమేష్ దానికి సంబంధించి బాక్సెస్ కూడా సెపరేట్ గా బాక్స్ లో ఇంట్లో కూడా పార్టీషన్స్, మళ్ళీ బార్ కోడింగ్ అంతా ఇంట్లో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది మొత్తం. ఇది ఆల్రెడీ పార్టీషన్స్ అయిపోయినాయి నీట్ గా. సో నెక్స్ట్ ఇంట్లో కూడా బార్ కోడింగ్ అయిపోతుంది. ఓకే. ఇటు వచ్చేటాలకి మహేంద్ర మ్యాషో, ఇవన్నీ మ్యాషో జెన్యూన్ స్పేర్ పార్ట్స్. సో ఇప్పుడు మార్కెట్లో అయితే దీని మూవ్మెంట్ ఎక్కువ అవసరం పడదు, వారంటీ క్లెయిమ్లోనే ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్. సో లిమిటెడ్ ఎమర్జెన్సీ కేసెస్లో కూడా రన్నింగ్ ఐటమ్ మెయింటైన్ చేస్తున్నాం. సో మ్యాక్సిమమ్ ఈవే పార్ట్స్ మ్యాషోకి కూడా వస్తాయి అనమాట. ఎందుకంటే ఇదంతా మ్యాషోలు ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు మహేంద్రకి ఇచ్చారు, అవే మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా మహేంద్ర అండ్ మ్యాషో నియర్ బై మ్యాచ్ ఉంటాయి. సో ఇట్లా ఇవన్నీ రోటోవేటర్ స్పేర్ పార్ట్సే. 10 రకాల కేటగిరీలు అంటే దున్నకాలు, స్ప్రేయింగ్, విత్తనం వేయడము, కలుపు తీయడము, పంట కోయడము, తర్వాత పంట నూర్పిడి యంత్రాలు, ఇంకా వీటికి సపోర్టెడ్ గా ఇంకా చాలా రకాల మెషినరీస్, ఇంకా కొన్ని మెషినరీస్ మనము అంటే సీజన్ కాదు కాబట్టి చూపించలేదు. దాదాపు 50 కంపెనీలు ఇప్పుడు టైఅప్ అయినాం. 50 మంది ఉద్యోగులు, ఇప్పుడు 200 రకాల పైన వస్తువులు, వాటన్నిటికి సంబంధించిన స్పేర్ పార్టులు, సర్వీస్. చిన్న పని ఏం కాదు ఇది, చాలా మేము మార్నింగ్ 8:30 to నైట్ 11-12 వరకు కూడా మా లైఫ్ స్టైల్ మొత్తం ఇక్కడనే స్పెండ్ చేసి బాగా చాలా తొందరగా దీన్ని అప్గ్రేడైజేషన్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే అవన్నీ చేస్తేనే ఇప్పుడు మనం చేస్తున్న వర్క్కి కస్టమర్కి సాటిస్ఫాక్షన్ కానీ, ప్రోడక్ట్ కానీ, ఏది కానీ క్వాలిటీ ఇవ్వగలుగుతాం. సో ప్రతి కంపెనీలు కూడా మేము బల్క్ స్టాక్ తీసుకోవడం వల్ల ప్రైస్ బార్గెనింగ్ కానీ ఏదైనా అడగడానికి మాకు చాయిస్ ఉంది అనమాట. కంప్లీట్గా అడ్వాన్స్ స్టాక్ ప్లేస్మెంట్ చేసినప్పుడు ప్రైజింగ్ కానీ, సో అట్లా కస్టమర్కి అట్లానే మేము ఎప్పుడు కూడా రేట్ ఎక్కువ వేయలేదు.
సో రీజనబుల్ రేట్ తోనే మా సక్సెస్. రేట్ అంటే లాభం లేకుండా చేయలేము, అధిక లాభాల కోసం లాభం అది కూడా కస్టమర్కి ఓపెన్ చెప్తా. మా బేసిక్ లాభం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫార్మర్కి, నేను ఉన్నప్పుడు అయితే. ఎందుకంటే మనం లిమిటెడ్ తీసుకుంటాం, మన దగ్గర ఒక ఇంతమంది లైఫ్ బాగుంది మా జర్నీలో. సో కామన్ ప్రాఫిట్ పెట్టుకుంటాం కానీ ఎబో ది లెవెల్ ప్రాఫిట్స్ పెట్టుకొని మార్కెట్ మాత్రం మేము చేయం. అంత ఈజీ కూడా కాదు. వ్యవసాయంలో మెషినరీలని అమ్మడం అంత ఈజీ కాదు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ ఈ దుకాణాలు చూస్తే ప్రతి పల్లెకి ఒకటి వచ్చేసినాయి, కానీ మెషినరీ దుకాణాలు మాత్రం ప్రతి మండలానికి ఒకటి కూడా కనిపించని పరిస్థితుల్లో కనిపి. ఎందుకంటే అది అంత ఈజీ కాదండి. అంత ఈజీ తెచ్చి పెడుతున్నారు ఫార్మర్స్కి, కానీ అది కరెక్ట్ సర్వీస్ కానీ ఏది కానీ. సో రియల్ వాకిన్ వచ్చి కస్టమర్ ప్రోడక్ట్ని చూసి కొన్నప్పుడే వాళ్ళకి క్లారిటీ అర్థం. సబ్జెక్ట్ రమ్మని చెప్పడమే కరెక్ట్. ఫస్ట్లో మేము కూడా వద్దనము, ఎందుకంటే జర్నీస్ ఇవన్నీ ప్రాబ్లం అని. కానీ కొందరు ఫార్మర్స్ ఏం చేశారంటే వాళ్ళు వేరే జర్నీ అన్ని తీసుకు వచ్చి మమ్మల్ని ప్రైస్ బార్గెనింగ్ గట్టిగా అడుగుతారు. మేమేమంటాం, మేము పెట్టుకునేది లిమిటెడ్ మార్జిన్. సో ఆ ప్రైస్ బార్గెనింగ్ కాకుండా ప్రోడక్ట్ క్వాలిటీ కానీ, వారంటీ కానీ, సర్వీస్ కానీ అడగండి, ప్రాబ్లం లేదు. సో మేము లిమిటెడ్ మార్జిన్ పెట్టుకొని మీరు ఎంత దూరం నుంచి కొంతమంది కార్ తీసుకొని వచ్చి మేము ఇంతమంది వచ్చినాం అంటారు. సో అప్పుడు వద్దని అనుకునేది. కాకపోతే కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, సో ఇలాంటివి ఉన్నాయని మాకు కూడా తెలియదండి, మార్కెట్లో మా ఏరియాలో లేవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే కావాల్సినవి చూడాలనుకున్నప్పుడు మన దగ్గర విజిబిలిటీలు ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగా ప్రోడక్ట్ దొరకడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం సర్వీస్ లేని ప్రోడక్ట్లు కానీ, దొరకని ప్రోడక్ట్లు కానీ, ఇటువంటివన్నీ కానీ మేము ఈజీగా చేస్తాం. ఎందుకంటే సర్వీస్ ఉంది, బస్ కార్గో సర్వీస్ ఈ రోజు ఈజీగా ఉంది మార్కెట్లో. సో వన్ డే ఈవినింగ్ వరకు వచ్చేస్తే లోకల్ మెకానిక్ కూడా చేయగలుగుతుంది ఇప్పుడు. సో ఇలా మనం జర్నీ ఇప్పటి వరకు తీసుకొచ్చామండి. మేము ఇంకా కంపెనీ ఇంత తొందరగా ఎందుకు చేసినామంటే ఎంతవరకు మేము స్టాక్ మేనేజ్ చేసి సీజన్లు ఇవ్వగలుగుతాం అనేది. ఎందుకంటే స్టాక్ లేకపోవడంతో కూడా కస్టమర్స్ కొన్ని కంప్లైంట్ ఇప్పుడు అడ్వాన్స్ కూడా అడగట్లేదు, ఫార్మర్స్ని అడ్వాన్స్ చేయమని కూడా అడగట్లేదు. వీళ్ళుంటే వాళ్ళ ప్రేమతో వేసి ఒక 2 days ఆగగలిగితే టైం చెప్తున్నాం, అంత లోపల డెలివరీస్ అది చేస్తున్నాం. కంప్లైంట్స్ చిన్న చిన్న కంప్లైంట్స్ మీద ఫోన్ల ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. కొంతమంది ఏంటంటే ఫార్మర్స్ కూడా లేడీ స్టాఫ్ ఉంటారు, ఎత్తుతారు, వల్గర్ గా మాట్లాడడం, కొన్ని ఇష్యూస్ జరిగినాయి మధ్యలో. వీటన్నిటికీ కూడా సొల్యూషన్ తీసుకొచ్చినాం. ఈ రోజు చాలా చేంజెస్ చేసినామండి. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడాలని కూడా అనుకుంటారు, బాగా అనుకుంటారు. కాకుంటే ఇటు కంపెనీ వాళ్ళు ఉంటారు నాకు, అటు ఫార్మర్స్తో ఓసారి టైమింగ్ కుదరక పిల్లలకి ఆ ట్రైనింగ్స్ అన్ని నీట్గా చెప్పిన, వచ్చిన ఫార్మర్ వాక్ని ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా చేయాలి వాళ్ళకి చేయించిన. ఎందుకంటే ఇక్కడ ద ట్రస్ట్ ఆఫ్ లెగసీ అనేది మా తాత పేరు పెట్టుకున్నా కాబట్టి మా ఫాదర్ అయినా నాకు ఒకటే చెప్పాడు, నువ్వు ఎంత బిజినెస్ చేస్తున్నావు, ఎంత సిస్టమైజ్డ్ బిజినెస్ లిమిటెడ్ చేయి, చాలు సరిపోతుంది. నువ్వు ఎక్కువ లోడ్స్ కానీ లైఫ్ స్టైల్ని కానీ డిస్టర్బ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మంచి పేరు పెట్టినావు, ఆ పేరుని నిల్చోబెట్టాలి, తాత పేరు నిలబెట్టు, సరిపోతాను. మా ఫాదర్ కూడా నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఎంత వీలున్నంత వరకు ఎక్కువ ఫార్మర్స్కి మనం అదే సిస్టమ్ని మేనేజ్ చేస్తామనేది ఈ చేంజెస్ అండి. ఫార్మర్కి మంచి ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి, అది కూడా ఇంకా ఫ్రీ డెలివరీ కాన్సెప్ట్కి తీసుకురావాలనే కాన్సెప్ట్లో తెచ్చినప్పుడు ఫార్మర్ ఇంటికాడ హ్యాపీగా ఉన్నామంటే మనం హ్యాపీగా ఉన్నట్టే అనేది కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఫీల్డ్లలో తిరిగినా అండి, చాలా రైతులలో ఫీల్డ్లలో తిరిగితే వాళ్ళు ఒక ప్రోడక్ట్ కొంటారు అంటే వాళ్ళకి ఇంటికి లక్ష్మీదేవి లెక్క, అంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అదే ట్రాక్టర్కి. కొబ్బరికాయ కొట్టి పూజ చేసి బొట్టు పెట్టిన తర్వాతనే వాళ్ళు మనం ఎన్ని చేసినా రావు. సో అది ఫార్మర్ చాలా చూస్తాం, మేము చూసిన ఫీల్డ్స్ చూసిన నేను. సో అందుకే ఫార్మర్కి మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు ఎప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుంటారు లైఫ్లో. అదొక్కటే అండి, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. ఇది సంతోష్ గారు చెప్తా ఉన్నది. 10 ఏళ్ల ప్రయాణం వాళ్ళది. ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు తిరిగి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి వచ్చిన తర్వాతే ఒక్కొక్క వ్యవసాయ యంత్రాన్ని పెంచుకుంటూ వందల రకాల అగ్రికల్చర్ మెషినరీ ఈరోజు వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ కల్వకుర్తి పట్టణం నుంచి నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లాలో మనం ఉన్నాము. ఇక్కడి నుంచి 2 తెలుగు రాష్ట్రాలే కాదు, పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా అనేక ప్రాంతాలకు కూడా వీళ్ళు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తున్నారు. దేశ విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి అనేక రకాల టూల్స్, చిన్న కొడవలి కత్తెర కాడ నుంచి మొదలు పెట్టుకుంటే వరికోత యంత్రాల వంటివి, డ్రోన్ స్ప్రేయర్ల వంటివి, ట్రాక్టర్ స్ప్రేయర్లు అనేక రకాల థ్రెషర్లు, హార్వెస్టింగ్ కోసం వాడే థ్రెషర్లు, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఒకటే చెప్పారు, ద ట్రస్ట్ ఆఫ్ లెగసీ, అంటే నమ్మకం కోసమే మేము ఉన్నాము, మాది నమ్మకమే మా బలం అన్నట్టుగా ఎస్ఎన్కే అండ్ కో, సంబు నరసింహులు, కల్వకుర్తి అండ్ కో అని వాళ్ళ తాత పేరు పెట్టుకున్నారు. మా తాత పేరును చెడగొట్టకుండా నిలబెడితే చాలు అన్నది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ
లో వ్యాపారం చేయడం అనేది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఇది. ఎందుకంటే మిగతా వ్యవహారాల్లో చాలా కొంత ఈజీగా అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని కలుస్తున్నాను, చాలామందిని చూస్తున్నాను కదా. మిగతా అంశాలు కొంత ఈజీగా ఉండొచ్చు, మొక్కలు కానీ లేదంటే విత్తనాలు కానీ ఎరువులు పురుగు మందుల వంటి వ్యాపారాలు. కానీ ఇక్కడ వ్యవసాయ యంత్రీకరణ అమ్మడము, ఎక్కువ వాటిని పెంచుకోవడం అంటే రిస్క్ను పెంచుకోవడమే. లాభం వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా ఏ పని చేసినా ఎవరికైనా లాభం రావాల్సిందే. లాభం రాకపోతే ఎవరు చేయరు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అన్నట్టుగా ఉంటాయి కదా, అన్ని అవసరాలు ఉంటాయి. వాళ్ళకి చూపించారు కదా ఇంతకుముందు 50 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. వాళ్ళందరూ బతకాలంటే వాళ్ళకి జీతాలు పే చేయాలంటే లాభాలు రావాల్సిందే. కానీ ఇంత యాంత్రీకరణను తీసుకొని వచ్చి రైతులకు అందించి సర్వీస్ ఇస్తూ స్పేర్ పార్ట్స్ని మెయింటైన్ చేస్తూ ఇన్ని రకాల యంత్రాలను పెంచుకుంటూ ముందుకు పోవడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే రైతులందరూ వచ్చిన వాళ్ళందరూ తనతోనే మాట్లాడాలనుకుంటారు, ఫోన్లు చేసి కూడా తనతోనే మాట్లాడాలనుకుంటారు. సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఒకరే వ్యక్తి వందల వేల మందికి ఒకే సందర్భంలో సర్వీస్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనుషుల్ని పెంచుకున్నారు, ఈ వ్యాపారాన్ని కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. వారికి మున్ముందు ఇంకా మంచి జరగాలి, వారి యంత్రాల నుంచి కొనుగోలు చేస్తున్న రైతులకు కూడా ఇంకా మంచి ఫలితాలు రావాలి. ఇంకా వారి దగ్గర ఉన్న ఈ యంత్రాలన్నింటినీ కేవలం పరిచయం మాత్రమే చేసుకున్నాం ఈరోజు. మున్ముందు రాబోయే వీడియోలో ఒక్కొక్క యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది, దాని ధర ఏ విధంగా ఉంటుంది, దాని కెపాసిటీ ఎంత ఉంటుంది, దాని వారంటీ ఏ విధంగా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ రైతులు వాడుకోవాలి, ఏ పంటల్లో వాడుకోవాలి, ఏ పంటల్లో వాడుకుంటే ఎంత కష్టం తగ్గుతుంది, ఎంత దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. ఈరోజు కేవలం పరిచయం మాత్రమే చేసుకున్నాం. మున్ముందు రాబోయే వీడియోలో ఆయా యంత్రాలన్నింటినీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వారు చెప్పింది ఒకటే, నేను చెప్తున్నది ఒకటే. ఎవ్వరు ఎక్కడ ఏ యంత్రం గురించి ఏ మిషన్ గురించి చెప్పినా అమ్మే వాళ్ళు బాగుంటుందనే చెప్తారు, మేమే తక్కువ ధరకు ఇస్తున్నామని చెప్తారు, మా దగ్గర మాత్రమే మంచి వస్తువు దొరుకుతుందని ఆయన చెప్తారు. ఎవరైనా అదే చెప్తారు, వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, మేము అదే విషయం చెప్తాము. కానీ వచ్చే వాళ్ళందరూ 10 చోట్లకు వెళ్ళండి, వెరిఫై చేసుకోండి, మా దగ్గరికి కూడా చూడండి, రండి, మా వస్తువు కూడా చూడండి, చూసిన తర్వాత బాగుంటే మా దగ్గర కొనండి, మా రేటు బాగుంటేనే కొనండి, మా వస్తువు నచ్చితేనే కొనండి అని చెప్తున్నారు. మీరు కూడా అదే చేయండి. ఖచ్చితంగా 4 చోట్లకు వెళ్ళండి, నలుగురితో మాట్లాడండి, నలుగురు వాడుతున్న వాళ్ళతో కూడా మాట్లాడండి. నచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ యంత్రాన్ని పర్ఫెక్ట్గా 100కు 100% వాడుకోగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఒక మిషన్ను కొనండి. ఊరికే కొని పక్కన పెట్టుకోవద్దు. ఎందుకంటే వ్యవసాయ యంత్రాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి, 2-3 ఏళ్ళకే మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనము కొన్నదాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలి, దాని నుంచి ఫలితం తీసుకోవాలి. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించాలి, యంత్రాలను వాడుకోవాలి. సో యంత్రాన్ని ఎంత వాడినా ఏమి ఇబ్బంది లేదు, వాడడానికి కోసమే తీసుకోండి. ఆ పక్కన వాళ్ళకి ఎవరికో ఉంది కదా, ఒక పూట కోసం అవసరం కోసం మనం కొనుక్కునే ప్రయత్నం అయితే చేయొద్దు. అలా అని చెప్పి రైతుబడి మీకు సూచిస్తోంది. వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకున్న తర్వాత అవసరం ఉందనుకుంటేనే కొనండి. ఎక్కడ బాగుంటే అక్కడే కొనండి, ఇక్కడే కొనాలని కాదు. కాకపోతే ఇక్కడ చాలా దొరుకుతున్నాయి కాబట్టి మీకు చూపించాం. ఇక్కడ క్వాలిటీ బాగుంటేనే మీరు కొనుక్కోండి, రండి, చూడండి. ఎక్కడికి కావాలంటే అక్కడికి కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే వీడియో మీద చాలాసార్లు నెంబర్ వేసాం, వాళ్ళతో మాట్లాడవచ్చు, కావాలనుకున్న వస్తువుని కొనుగోలు చేయవచ్చు. కాకపోతే 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని బాగుంటుంది అనుకుంటేనే కొనుక్కోండి. ఒక్కసారైనా ఈ కంపెనీకి రండి, చూడండి, ఆ తర్వాతే కొనుగోలు చేయండి. ఇప్పటికి 4-5 సార్లు చెప్పాను. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని సూచిస్తున్నాను. మరొకసారి మరొక వ్యవసాయ సంబంధిత విషయంలో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.